शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपैन सभके नमस्कार। हरिः ओम। अहिंसा प्रथमं पुष्पं पुष्पमिंद्रिय निग्रहः सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः। क्षमा పుష్పం దగ్గరికి వచ్చేటప్పటికీ విశేషతః అని ఒక విశేషణం వేశారు. ఇది చాలా గొప్పదైన పువ్వు అన్నారు. చాలా గొప్పదైన పువ్వు అంటే అది గుణమునకు సంబంధించినది. అంటే ఈ గుణము ప్రకాశించడం చాలా గొప్ప విషయం. ఒకరు మహాత్ముడు అని నిర్ణయం చేయడానికి, ఒక వ్యక్తి చాలా గొప్పతనం ఉన్నవాడు అని నిర్ణయం చేయడానికి, రెండవది పరమేశ్వరుడు చాలా సంతోషాన్ని పొందేది ఇదిగో ఈ గుణము భాషించినటువంటి వ్యక్తిని చూసి. ఏ గుణము అంటే క్షమాపుష్పం. క్షమా అన్న మాట ఆ పేరు యథార్థమునకు భూదేవికి వర్తిస్తుంది. భూదేవికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కాశ్యపి, వసుంధర, మీదిని, చాలా పేర్లు ఆవిడికి. అమరకోశం చూస్తే ఆ పృథివికి సంబంధించి అనేకమైన పేర్లు కనపడతాయి. ఆ పేర్లలో ఒక పేరు క్షమా, భూమికి ఉన్నటువంటి పేరు. ఎందుకు భూమికి క్షమా అని పేరు వచ్చింది అంటే ఓర్పుకి పర్యాయపదం భూదేవి. భూదేవియే ఓర్పు, ఓర్పుయే భూదేవి. భూదేవిని మించి ఇంకా ఓర్పు అని చెప్పడం కష్టం. అసలు ఒక గుణము ఆవిడ రూపాన్ని దాల్చింది. అందుకే ఇంకా ఓర్పు అన్న మాటని సంస్కృతంలో భూమికి అన్వయం చేసేశారు. చేసేసి భూమియే క్షమాస్వరూపిణి అన్నారు. కారణం ఏమి అంటే శ్రీరామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి ఒక చోట అంటారు, క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి. క్షమా అన్న శబ్దాన్ని వాల్మీకి అక్కడ ప్రయోగించారు. క్షితి అంటే భూమి. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అని. సంస్కృతంలో క్ష అన్న అక్షరానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి. చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్పడానికి క్షకారాన్ని ఎక్కువ ప్రయోగిస్తారు. క్ష చాలా మాటలు ప్రయోగింపబడింది అంటే గుర్తు ఏమిటంటే అది నువ్వు అనుకున్నంత తేలికైన విషయం కాదు, నువ్వు బాగా సావధానంగా దీన్ని పరిశీలించి చూడవలసింది అని అర్థం. అక్కడ సీతమ్మని వర్ణిస్తున్నారు.
క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మ తన తల్లి అయినటువంటి భూదేవిని పూర్తిగా పోలి ఉన్నది. అందుకే అంత ఓర్పుతో ఉన్నది. ఏమిటి భూదేవి యొక్క అంత ఓర్పు అంటే, ఆవిడ లేని నాడు అసలు ఈ సమస్త చరాచర ప్రపంచకము అనగా ఈ భూతకోటి అన్నదానికి అస్తిత్వమే లేదు, అసలు ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదో రకంగా ఉంటుందండి అని మీరు అన్నా ఇక వాటికి తినడానికి ఉండదు. ఎందుచేత అంటే తినడానికి కావలసినవి అన్నీ భూమిలోంచే రావాలి. ఇక భోగములు ఏ ఉన్నాయో ఆ భోగములన్నీ భూమిలోంచే రావాలి. అందుకే ఆవిడికి వసుంధర అని పేరు. ఒక కారు కావాలి, కారు తయారు చేయడానికి కావలసినటువంటి ఇనుము భూమిలోంచే వస్తుంది. కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే వస్తుంది. మనిషి తినడానికి కావలసినటువంటి ఆహారము భూమిలోంచే పండుతుంది. మనిషి అసలు నిలబడేటటువంటిది, పుట్టి పెరిగేటటువంటిది ఈ భూమి మీదే. ఆ భూమి లేనినాడు సృష్టి లేదు, స్థితి లేదు. చివరికి ఇక ఎవ్వరూ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడనటువంటి ప్రేతాన్ని తనలో కలుపుకునేది భూదేవి. అందుకని సృష్టి, స్థితి, లయ మూడు ఆమె యందే జరుగుతాయి. అమ్మ అన్న మాటని శాస్త్రం అంత గౌరవించడానికి కారణం ఒకటే. మాతృదేవో భవ అని ముందు అమ్మకి నమస్కారం చేసింది. ఎందుకంటే పరబ్రహ్మమునకు ఉండేటటువంటి లక్షణములు ఏవి ఉంటాయో అవి అమ్మ యందు ప్రకాశించినట్లుగా ఏ ఇతర జీవుల యందు ప్రకాశించదు. పరబ్రహ్మం ఏం చేస్తాడు అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడుగా ఉంటాడు. సృష్టికర్తగా కూర్చున్నప్పుడు సృష్టి చేస్తాడు, స్థితికర్తగా కూర్చున్నప్పుడు సృష్టింపబడిన పదార్థాన్ని పోషిస్తాడు, లయకర్తగా కూర్చున్నప్పుడు ఆ పదార్థాన్ని బ్రహ్మాండమునందు కలిపేస్తాడు. ఎందుకు అలా కలిపేయడం మనకి కష్టంగా అనిపిస్తుంది. అయ్యో అయ్యో ఈ శరీరం వదిలేయడమా, నా తల్లి వెళ్ళిపోవడమా, నా తండ్రి వెళ్ళిపోవడమా అనిపిస్తుంది. కానీ ఈ దేహము జర్జరీభూతమైపోయి ఇది ఏ భోగం అనుభవించడానికి ఇక పనికిరాక, ఏ పని చేయడానికి పనికిరాక, అలా ఏదో శిథిలమైపోయినటువంటి గృహం మీద యాజమాన్య హక్కు నిలబెట్టుకున్నట్టుగా పట్టుకుని వేలాడుతున్నటువంటి సమయంలో మళ్ళీ ఉరే నీకు శక్తివంతమైన శరీరాన్ని ఇస్తానని పరమేశ్వరుడు ఈ శరీరాన్నించి జీవుణ్ణి విడిపించి వేరొక శరీరంలోకి ప్రవేశపెడతాడు. ఆ శరీరంలోకి ప్రవేశపెట్టే ముందు ఈ శరీరంలో విడిపించడానికి చేసేటటువంటి ప్రయత్నమునందు పరబ్రహ్మమునకు సహకరించేటటువంటి దేవతకు మృత్యుదేవత అని పేరు. అందుకే మృత్యువు దేవతాస్వరూపం ఇచ్చారు సనాతన ధర్మంలో. ఎవ్వరూ ఇష్టపడకపోయినా, ఆవిడ ఫోటో ఏ ఇంట్లో ఉండకపోయినా, ఆవిడికి నోములు, వ్రతాలు, పూజలు ఏమీ లేకపోయినా ఆవిడిది దేవతాస్వరూపం. ఎందుచేతనంటే అసలు ఆ మృత్యుదేవత అనుగ్రహించలేదనుకోండి మనిషి చాలా చీకాకు పడిపోతాడు. ఏముందండి మనిషి చీకాకు పడిపోవడం అంటే ఒక్కటే, తన మలమూత్రములను తాను విసర్జించుకోలేకపోతే అయిపోయిందంతే. గౌరవం ఎంతకాలం ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతకాలం భరిస్తారు? తన మలమూత్రములను తాను లేచి వెళ్ళి విసర్జించి వచ్చి కూర్చుంటే వాడికి ఒంట్లో బాగుండకపోనివ్వండి, నీరసంగా ఉండనివ్వండి, సన్నగా ఉండనివ్వండి, అనారోగ్యంతో ఉండనివ్వండి, పర్వాలేదు. ఆయన మలమూత్రములను కానీ వేరొకరు ఎత్తవలసిన అవసరం వచ్చిందా అంతే, ఇక బరువు అయిపోతాడు మనిషి. అప్పుడు కూడా ఇంకా మంచాన్ని పట్టుకుని వేలాడతాను అంటే తన వరకు తనకి బాగుంటుందేమో, కానీ ఇంకేం చేస్తావు అలా పట్టుకుని వేలాడి? అప్పుడు విడిపిస్తాడు ఈశ్వరుడు. అందుకే ఈశ్వర క్రియ ప్రతిదాని యందు కారుణ్యము తప్ప క్రౌర్యం ఉండదు. ప్రతిదాని యందు కారుణ్యమే. అలా విడిపిస్తాడు కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడై ఉంటాడు. అమ్మ ఒక్కతే సమస్త జీవరాశులలో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉంటుంది. సృష్టికర్త ఆమె సృష్టి యందు చాలా విశేషమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తండ్రికి సృష్టిలో భోగమున్నది, సుఖమున్నది, ఆనందమున్నది. స్త్రీకి భోగము, సుఖము, ఆనందము ఉన్నప్పటికీ దానితో పాటు మృత్యు సదృశమైనటువంటి బాధ ఉన్నది, ప్రసవ వేదన. అయినా కూడా
ఆమె మాతృత్వాన్ని పొందడానికి అంగీకరిస్తుంది, మృత్యు సదృశమైనటువంటి ప్రసవ వేదనని అంగీకరించి. ఆమె శిశువుని ప్రసవించడం సృష్టికర్త, ఎందుకంటే గర్భాలయము అంటారు. ఆమె అమ్మ కడుపులోనే జీవం పోసుకుంటాడు. ఓ చిన్న కుంకుడు గింజంతగా ప్రారంభమైనటువంటి ఆ జీవుడి యొక్క సృష్టి భాగవతంలో కపిలగీతలో వర్ణిస్తారు. ఎలా తయారవుతుందో లోపల పిండం, చాలా అయ్య బాబోయ్ ఇంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది. చిట్ట చివరికి ఊపిరి పోసుకున్న తర్వాత అమ్మ యోనిద్వారంలోంచే బయటికి వస్తాడు. కాబట్టి ఆమెయే సృష్టికర్త, ప్రధాన పాత్ర ఆమె పోషిస్తుంది. బయటికి వచ్చాక కోటీశ్వరుడు అవ్వచ్చు తండ్రి, పిల్లవాడికి కావలసిన పాలు ఇవ్వగలడా? అమ్మ పాలే, అమ్మయే పాలిచ్చి పోషించాలి. కాబట్టి స్థితికర్త నిలబెడుతుంది. పిల్లవాడు నిద్రపోయేది దేనికి నిద్రపోతాడు? అమ్మ పక్కన ఉంటే చాలు నిద్ర అయిపోతాడు. ఒకవేళ వాడు నిద్రపోకుండా ఆడుకుంటున్నా అమ్మ తీసుకొచ్చి పడుకోబెట్టి జో కొట్టి నిద్రపోగొట్టింది. ఎందుకని? వాడు నిద్రపోకపోతే వాడికి వేడి చేసి దగ్గు వస్తుందని వాడిని పడుకోబెడుతుంది. అమ్మ స్వల్పకాలిక లయానికి కారకురాలవుతుంది. స్వల్పకాలిక లయము అంటే నిద్ర. సృష్టి స్థితి లయ పరబ్రహ్మం ఎలా చేస్తుందో అలా మూడు అన్వయమయ్యేటటువంటి ఏకైక జీవి ఈ భూమండలంలో స్త్రీ ఒక్కతే. అది ఏ ప్రాణి కానివ్వండి, అది కుక్క అవచ్చు, పంది అవచ్చు, పిల్లవచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆఖరికి కోడి పెట్టవచ్చు. అది ఒక్క స్త్రీత్వానికే దక్కింది ఆ మర్యాద. అందుకే వేదం ఎంత గౌరవం తండ్రికి ఇచ్చినా మొదటి నమస్కారం అమ్మకే. మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ. కారణం ఏమిటంటే ఆవిడ అటువంటి స్థితిని కలిగి ఉండకపోతే నీకు అసలు అస్తిత్వం లేదు ఈ భూమి మీద. కాబట్టి అమ్మకి మొదటి నమస్కారం. అమ్మయే అంత ఓర్పు కలిగినదైతే అసలు భూదేవి ఓర్పు చెప్పడానికి లేదు. అందుకే క్షమా పర్యాయపదం భూమి అయింది. భూమి తల్లి, భూమాత అంటాం. అందుకే పరదేవత ఈ లోకంలో 5 రూపాల్లో ఉండాలి అని నిర్ణయం చేసుకుంది. ఒకటి జనకమాత అంటారంటే కన్నతల్లి రూపంలో ఉండేది పరదేవతయే అని. కానీ కన్నతల్లి ముందు వెళ్ళిపోవడం న్యాయమా? అందరూ వెళ్ళిపోవలసిందే. ఎవ్వరూ లోకంలో శాశ్వతంగా ఉండడానికి వీలు లేదు, అది సృష్టి ధర్మం. కానీ తల్లి ముందు వెళ్ళిపోవాలా, కొడుకు ముందు వెళ్ళిపోవాలా? మర్యాద తల్లి ముందు వెళ్ళిపోయి కొడుకు ప్రేతకార్యం చేస్తేనే. కానీ మరి తల్లి వెళ్ళిపోతే కొడుక్కి బెంగగా ఉంటుందా ఉండదా? అయ్యో నన్ను కన్న తల్లి మా అమ్మ వెళ్ళిపోయిందని వాడికి ఎంత బెంగగా ఉంటుంది, ఎంత బాధపడతాడు వాడు. అలా బాధపడకపోతే వాడు మనిషే కాడు. వాడు రామచంద్రమూర్తి అంతటి వాడు తండ్రి వెళ్ళిపోతే అంత బాధపడ్డాడు. కాబట్టి అమ్మ వెళ్ళిపోతే వాడు పరదేవతను అడుగుతాడు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు మా అమ్మని అడిగితే అమ్మ ఏం చెప్పాలి? జగజ్జనని. అందుకని ఆవిడంది, కాదు నేను నీకు ఎప్పుడూ కంటి ముందు తిరుగుతూనే ఉంటాను, అందుకే గోమాతగా ఉంటుంది ఆవిడ. అందుకే పుట్టినరోజు నాడు ఎవరు అధికారం? అమ్మ పిల్లవాడిని కూర్చోబెట్టి తలకి నూనె పెట్టి ఆశీర్వచనం చేసి వాడికి ఈ పిండి వంట ఇష్టమమ్మా అని చెప్పి, ఏదో నా కొడుక్కి చిన్నప్పటి నుంచి తొక్కుళ్ళడ్డూలు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ పాళ్ళు ఎలా వేయాలో అలా వేసి ఆ యాలుక పొడి వాసన వచ్చేటట్టుగా తొక్కుళ్ళడ్డూలు చేసి అమ్మ పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చినటువంటి ఆ సంతోషం ఉంది, అది శూన్యమైంది. మరి అమ్మ వెళ్ళిపోతే శాస్త్రం అంది, గోవు యొక్క పాలు నల్ల నువ్వులతో కలిపి బెల్లం ముక్కతో కలిపి 3 మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు కూడా నువ్వు చూస్తావు. ఆవిడ గోమాత రూపంలో ఉంటుంది. అందుకే పుట్టినరోజు నాడు ఆవు దగ్గరికి వెళ్ళి ఓ నమస్కారం చేసి గోగ్రాసము అంటారు. పిడికెడు గడ్డి పరకలు గోవుకి తినిపిస్తే ఆ రోజు కన్న తల్లికి అన్నం పెట్టి అమ్మకి అన్నం పెట్టడం ఏమిటి? అమ్మతో కలిసి అన్నం తిని అమ్మ చేతి అన్నం మనం తిన్నట్టు. ఆవు పాలతో కలిపి ఆ పదార్థం పుచ్చుకుంటే. గోవు దగ్గర ఉండకపోతే, ఆవులు లేకపోతే ఆ ఊళ్ళో దేవాలయంలో ఉండేటటువంటి దేవీ స్వరూపంలో ఉంటానంది. ఏ గుళ్ళోకి వెళ్ళినా అమ్మవారు ఉంటుంది. తాయార్ అంటారు. తాయార్ అంటే అమ్మ అని. అమ్మ స్వరూపంగా, శ్రీమాతా స్వరూపంగా నేను ఉంటాను.
ఒకవేళ గుడి చాలా దూరంలో ఉండి నేను వెళ్ళలేకపోతే ఆవిడంది, నేను దేశమాత రూపంలో ఉంటాను, నువ్వు ఏ దేశంలో నిలబడి ఉన్నావో, నువ్వు పుట్టిన దేశం ఏదో ఆ దేశమాతకి ఒక నమస్కారం చేసుకో చాలు. ఒకవేళ దేశమాతకి నమస్కారం చేయడానికి కనీసం నేను ఆ రోజున ఆ దేశంలో కూడా ఉండకపోతే, అయ్యో దేశమాతకి దూరంగా ఉన్నాను అనుకుంటే, భూమాతగా ఉంటాను చాలా అంది. నువ్వు ఎక్కడుండు, భూమి మీదేగా నిలబడాలి, కాబట్టి భూమాతగా ఉంటాను, ఎక్కడ నువ్వు నిలబడ్డావో అక్కడ నాకు నమస్కారం చేయి చాలంది. కాబట్టి ఆవిడయే తల్లి, పరదేవతయే భూమాతగా ఉంది. అందుకే విష్ణువు యొక్క భార్యగా చెప్తారు ఆవిడ్ని శ్రీదేవి భూదేవి అని. ఆవిడ యొక్క ఓర్పు ఏమిటి అంటే, అవతల వారి యొక్క అవసరాన్ని ఆవిడ గుర్తిస్తుంది, అవతల వారి యొక్క హితమును కాంక్షిస్తుంది ఆవిడ. అందుకే నిద్ర లేవగానే కాలు పెట్టకుండా అసలు భూమి మీద దిగండి. నిద్ర లేస్తూనే అమ్మని తంతూ లేచాడు అనుకోండి ఒకడు, వాడికి లోకంలో ఇక పూజ ఉందా? వాడిని గౌరవించచ్చా? వాడిని గౌరవించకూడదు, వాడు నీచాతి నీచుడు, వాడి పేరు కూడా ఎత్తకూడదు. వాడికి పూలదండ వేయచ్చా? అసలు వేయకూడదు. మరి నేను తెల్లవారి లేస్తే భూమి మీద కాలు పెడుతున్నాను, నాకు వేయచ్చా దండ? నాకు ఈ సభాగౌరవం ఇవ్వచ్చా? నన్ను కూర్చోబెట్టచ్చా? అంటే అంతకన్నా బ్రతుకు లేదు. కాలు పెట్టకుండా ఎలా దిగుతావు? పోనీ ఎలాగో అలా కింద పడ్డావు, అప్పుడైనా కాలు తగులుతుందా? కాలు తగలకుండా ఎలా? కాలు తగిలితే ఒకనాడు పసితనంలో కాలెత్తి అమ్మ గుండెల మీద తంతే ఆ చిన్ని పువ్వుల పొట్లం లాంటి పాదాన్ని ముద్దు పెట్టుకుని క్షమించిన అమ్మలా, అలా నిలబడకపోతే వీడికి బతుకెక్కడుందని కాలు పెట్టి తన్ని లేచిన వ్యక్తిని అమ్మ క్షమిస్తుంది. పోను అక్కడతో ఊరుకుంటామా? మలమూత్రములు ఆవిడ ముఖం మీదే విసర్జించాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఎంత కీర్తినైనా ఎంత ఐశ్వర్యాన్నైనా భార్యాబిడ్డలు పంచుకుంటారు. మా ఆయనండి అంటారు. ఆయన మలమూత్రాలు ఎవరు పుచ్చుకుంటారు? ఎవ్వరు పుచ్చుకోరు, అమ్మే పుచ్చుకోవాలి. సంటితనంలో ఒళ్ళో మలమూత్రాలు విసర్జిస్తే ఏమీ చీకాకు పడకుండా అవయవాన్ని శుద్ధి చేసి బట్ట కట్టి పడుకోబెట్టింది. పెద్దవాడైన తర్వాత భూమాత మీద మలమూత్రాలు విసర్జిస్తే అప్పుడు క్షమిస్తుంది. పాపం ఏం చేస్తాడు బిడ్డడు, వాడికి అంతకన్నా మార్గం ఏముంది కాబట్టి పుచ్చుకుంటానంటుంది. ఆఖరికి ధూర్తుడై ఉమ్మి వేస్తే ఊరుకుంటుంది. ఏం చేస్తాడు? కావాలని చేస్తాడా? నోట్లోకి పురుగెళ్ళింది, పిల్లవాడు గబుక్. మనం చంటితనంలో అమ్మ ఒళ్ళో పడుకొని పాలు కడుపులోకి ఎక్కువైపోతే బుడుక్కని త్రేయించి కాసిన పాలు ఇలా వంపేస్తాడు. అది ఉచ్చిష్టమేగా, ఉమ్మేగా. అమ్మ చీర పెట్టి ఆ నోరు తుడిచేస్తుంది, ఆ పుల్లటి పాలు తుడుస్తుంది. అమ్మ తుడిచినట్టు ఒళ్ళు బలిసి నోటి నిండా పనికి మాలిన తాంబూలం వేసుకుని నాడీమండల ఉత్ప్రేరకానికి నెత్తురు కక్కినట్టు భూమి మీద ఉమ్మి వేస్తూ ఉంటే క్షమించి విడిచిపెడుతుంది. పోన్లే, అన్నం తినడానికి కావాలమ్మా అని అమ్మ గుండెల మీద గుణపంతో పారాడితే ఊరుకుంటుంది. వాడికి పాపం అవకాశం ఏది మరి? అలా గుణపం పెట్టి నా గుండెల మీద పారాడించకపోతే, చీల్చకపోతే వాడికి అన్నం దొరకదు కదూ, విత్తనాలు వెయ్యాలిగా, ఊరుకుంటుంది. వాడు ఇల్లు కట్టుకోవాలని అమ్మ గుండెల మీద గుణపంతో కన్నం పెట్టి శంకుస్థాపన చేస్తే ఊరుకుంటుంది. పోన్లే ఇల్లు కట్టుకుంటున్నాడుగా, మరి ఎలా పునాదికి తవ్వాలిగా, గుణపాలు పెట్టి నన్ను పొడవాలిగా, పొడిస్తే పొడిచాడులే అని ఊరుకుంటుంది. ఎన్ని చెయ్యండి ఊరుకుంటుంది. ఎంత కృతజ్ఞుడై బతికి ఒక్కనాడు భూదేవికి నమస్కరించకుండా జీవితం వెళ్ళిపోనివ్వండి. మిగిలిన వాళ్ళందరినీ నమ్ముకుని వీళ్ళందరున్నారని అహంకరించి నేనని ఈ శరీరాన్ని చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆఖరణ ఇందులో ఊపిరి వెళ్ళిపోతే ఎవరు ఉంచుకుంటారు దాన్ని? ఇంకా ఎవరు ఉంచుకోరు. ఆ శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలోనే చిట్ట చివర మళ్ళీ పంచభూతములలో బ్రహ్మాండంలోకి లయం చెయ్యాలి. అక్కడికి వెళ్ళి లయం చేస్తారు. లయం చేసిన తర్వాత అస్థి సంచయనము అని ఉంటుంది. ఆ ఎముకలు ఏరి ఓ చిన్న పిడతలో పెడతాడు. ఆ ఎముకలైనా ఇంటికి తీసుకొస్తారా?
ఆ బూదిని కుండలో పెట్టి పేరు రాసి శ్మశానంలోనే లాకర్లో పెట్టి వచ్చేస్తాడు కొడుకు. అది కూడా ఆ బూదిని కూడా ఆవిడ తనలో కలుపుకుంటోంది, ఎముకల్ని తనలో కలుపుకుంటోంది. శరీరంలోంచి ఆఖరణ నెత్తురు గడ్డలు గడ్డలుగా జారిపోతే ఆవిడే పుచ్చుకుంటోంది. మనకి భయం వేయచ్చు, ఇంట్లో ఎముక పడిందనుకోండి వెంటనే ఏ రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఓ పుర్రే పడితే హడిలిపోతాం. మరి రుద్రభూమి ఎలా ఉంటుంది? అది భూమి కాదు, తల్లి. ఎన్ని కంకాళాలు. మహానుభావుడు ఇప్పుడే మాధవరావు గారి కారులో వస్తూ అనుకున్నాం, ఆయన సత్యనారాయణమూర్తి గారు, ఆయన్ని టిక్కు అంటూ ఉంటారు. అది పరమేశ్వరుడు చాలా మంచి పనులు చేసేవాడు అని టిక్కు పెట్టాడో ఏమో ఆయన్ని. కానీ నాకు అలా అనబుద్ధేదు. ఆయన చేసే మంచి పనులు, ఆయన పెద్దరికం చూసి నేను ఆయన్ని ఎప్పుడు అలా సంబోధించడానికి ఇష్టపడను. సత్యనారాయణమూర్తి గారని అంటాను. ఎవరు చేయగలరు మహానుభావుడు చేసిన సేవ? కాకినాడ పట్టణం రుణపడిపోయింది ఆయనకి, ఆయన మిత్ర బృందానికి. ఇన్ని యజ్ఞోపవీతాలు ఉన్నాయి ఇంట్లో, జీర్ణయజ్ఞోపవీతాలు. శ్మశానానికి వెళ్ళి పనిచేయించి ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింది ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉన్న కుటుంబంలో పుట్టారు. శ్మశానం తొక్కొస్తే యజ్ఞోపవీతం ఉండకూడదు. ఆ యజ్ఞోపవీతం చెయ్య, పక్కన పారయ్య, నూతన యజ్ఞోపవీతం వేసుకోను, తిరగను. తల్లినో తండ్రినో తీసుకెళ్ళి అక్కడ పెట్టొస్తేనే నిద్రపోరు. అలాంటిది ఊరి వాళ్ళందరూ వాళ్ళ తల్లిని తండ్రిలు పెద్దవాళ్ళ శరీరాలు పడిపోయినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఊరు సంతోషంగా ఉండాలని వారానికి 4 రోజులు శ్మశానంలో కూర్చుని పనిచేయించడం అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడ ఇది కట్టండి, అక్కడ అది కట్టండి, దాని మధ్యలో కుర్చీ వేసుకుని వచ్చే శవాలు, కాలే శవాలు, పూడ్చే శవాలు, అరిచే కుక్కలు, నక్కలు, పైకొచ్చిన ఎముకలు, పుర్రెలు చూస్తూ నిజంగా ఆయన అంత శ్రమ పడుతున్నాడంటే ఆయన ఒప్పుకుంటే ఆయన కాళ్ళకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తా. ఆయన కన్న తల్లికి నమస్కారం చేస్తాను, ఆయన్ని కన్న తల్లికి. మహానుభావుడు అంత సేవ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తేనే నేను ఇంత పొంగిపోతున్నానే. మరి నిజంగా భూమి ఇంతమంది కంకాళాలని భరిస్తోంది అక్కడ. కాబట్టి ఆవిడ తల్లి. అందుకే అమరకోశము అని మనకి సంస్కృతంలో ఒక గ్రంథం. అమరకోశము అంటే చాలామంది ఏమనుకుంటారంటే అమరము అంటే సంస్కృత భాష కాబట్టి దానికి సంబంధించిన నిఘంటు అనుకుంటారు. కాదు, దాన్ని అమరసింహుడు అని ఒక జైనుడు రచించాడు. ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి ఆయనకి బాధ కలిగి ఆయన గ్రంథాలన్నీ తగలబెట్టేశాడు. శంకర భగవత్పాదులు ఏది వైదికము కాదో దాన్ని ఆయన అంగీకరించలేదు తప్ప, ఏదైనా మంచి విషయం ఉంటే మూర్ఖత్వంగా ఇంకా ఓడించాను కాబట్టి అవతల వాడిది ఏదీ మంచి కాదు అనేవారు కాదు ఆయన. ఆయన ఈ విషయం తెలిసి పరుగున వెళ్ళారు. ఎంత పని చేశావోయ్, ఏది అవైదికమో అది వద్దన్నాను, కానీ నీ గ్రంథాలలో అమూల్యమైన గ్రంథం అది అని అమరకోశాన్ని రక్షించారు శంకరాచార్యుల వారు. అది సంస్కృత భాషకి సాధికారిక గ్రంథం. ఏదైనా ఒక సంస్కృతంలో ఒక మాట మీద అనుమానం వచ్చిందనుకోండి, ఈ మాటకు అర్థం ఏమొస్తుంది అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు అమరకోశాన్నే చూస్తాం. అమరకోశంలో ఏం చెప్పారో అది సర్వోన్నత న్యాయస్థానం, ఇక దానికి తిరిగి ఉండదు. అసలు ఆ పదం ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో వ్యాఖ్యానం చేస్తుంటుంది అమరకోశం. అటువంటి అమరకోశం భూమికి పేరు చెప్పినప్పుడు క్షమ అన్న పేరు భూమిదే అని నిర్ధారించింది. ఓర్పు ఆవిడిదే కాబట్టి క్షమ ఓర్పు, క్షమ భూమి. భూమికి ఓర్పుకి తేడా లేదు. చాలామందిలో ఒక దురభిప్రాయం, సీతమ్మ తల్లి పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయంటూ ఉంటారు. సీతమ్మ తల్లి పేరు పెట్టుకుంటే కష్టాలు రావు, ఓర్పు వస్తుంది. ఓర్పు గొప్పది. అసలు మీకు నేను ఒక విషయం చెప్తే మీరు చాలా తెల్లబోతారు. ఈ లోకానికి అంతటికీ శాంతి ఎక్కడుంటుంది అని అడిగారు. ఆడదాని ఎందే ఉంటుంది. ఆడదే శాంతికి కారకం. అంత పెద్ద స్థానం ఇచ్చింది. అందుకే వివాహం చేసినప్పుడు ఆశ్మారోహణము అని ఒక ప్రత్యేకమైనటువంటి తంతు చేస్తారు. ఆశ్మారోహణము అంటే, అశ్మ అంటే రాయి, నిజానికి ఒక గుండ్రాయిని కొద్దిగా ఆవు పేడ వేసి దాంట్లో పెడతారు. పెట్టి ఆడపిల్లని తన పాదంతో తొక్కిస్తారు. ఇప్పుడు కొన్ని చోట్ల దేశాచారంగా సన్నికళ్ళు తొక్కిస్తున్నారు. అలా ఎందుకు తొక్కిస్తారో తెలుసా? దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో 2 కారణాలు చెప్తారు. ఒకటి, నాకు విజయము నీ వలన సిద్ధిస్తుంది. ఎవరు శాస్త్రవజనులై ఉన్నారో వారు నీ వలననే నశిస్తారు. 2,
శాంతి నీ వలననే కలుగుతుంది. కాబట్టి దీనంత దృఢముగా నువ్వు ఉండు. చాలా పెద్ద మాట అండి. అసలు నిజంగా ఒక్క మంత్రం చాలు ఋషుల యొక్క దార్శనికతని చెప్పడానికి. ఇంటికి వస్తూనే ఆమె మనసు చాలా చంచల స్వభావంతో భర్తకి అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదని మొదలుపెట్టింది అనుకోండి, కొద్ది రోజుల్లోనే ఆయన వేరు కాపురం వెళ్ళిపోతాడు. ఆ తల్లిదండ్రులు బెంగపెట్టుకుంటారు. కాదు, ఒక్కొక్కచో భర్త శరీరం విడిచిపెట్టడానికి కారణమవుతుంది. నాకు ఆ పద్యం చెప్పడం ఇష్టం ఉండదు, కానీ ఒక చోట ఒక కవి అంటాడు, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంతార్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురముమిచ్చి ప్రాణీషుడొకటి సల్పగతానొకటి సెల్పి అది ఏమనంగ కస్సుమను చులీచి విభుడిందులకు నీవి విసిగి ఒక్కటి ఎన పెళ్ళున 10,000 కుప్పి పట్టజాలక పినిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. భార్య భర్తకి శాంతి స్థానం. ఎంత అలిసిపోయి మనస్సు ఎంత చీకాకుగా ఉండనివ్వండి, భార్య పక్కన పడుకుని కన్నతల్లి చిన్నతనంలో లాలించినట్లు ఆ నుదిటి మీద చెయ్యి వేసి వీపు మీద చెయ్యేసి ఎందుకంత బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు లేడు, మీరు నమ్ముకున్న ధర్మం మీకు లేదు, అలా చిన్నబుచ్చుకోకూడదు. ఎన్ని చెప్పారు? ధైర్యంగా ఉంచుకోవాలి అని భార్య ఒక మాట అంటే నిద్రపోతాడు ఆయన. భార్య 2 మాటలు చెప్పకూడనివి చెప్పిందనుకోండి, నిష్కారణ శత్రుత్వం వహిస్తాడు. భార్యయే భర్త యొక్క వైభవానికి కారకురాలవుతుంది. అసలు రామాయణం యొక్క గొప్పతనం అక్కడే ఉంది. రామచంద్రమూర్తి పూజనీయతంతా సీతమ్మ వల్లే. అందుకే నువ్వు చించల మనస్కురాలివి కావద్దు. అందరి శాంతి నీ మీద ఆధారపడింది. ఈ రాయి ఎంత దృఢంగా ఉంటుందో నీవంత దృఢంగా ఉండాలి సుమా అని మంత్రపురస్సరంగా అశ్వారోహణం చేయిస్తారు. మనసులో శాంతి, లోకము, వైభవము వీటి గురించి ఋషులు ఎంత దూరదృష్టితో ఆలోచించారు. కాబట్టి తల్లి భూమాత క్షమా, ఆమె ఓర్పుకి పర్యాయపదం. ఆమెయే ఓర్పు. అటువంటి క్షమ, ఓర్పు, సహనము ఒక పుష్పము, విశేషమైన పుష్పము. సహనము అన్న మాటకు అర్థం ఏం చెప్తాం మనం? ఓర్పు పట్టాడండి ఆయన అంటాం. ఆయన చాలా ఓర్పుతో ఉన్నారండి అంటాం. ఓర్పుతో ఉన్నారండి అంటే ఏమిటి? ఆ గుణానికి ఏమని అర్థం చెప్పాలి అప్పుడు? ఆయన చాలా ఓర్మి వహించారండి అంటే అవతలవాడు చెయ్యకూడని పని చేస్తున్నా, ఆయనకి కాలం కలిసి రాకపోయినా, ఆయన అనుకున్నది అవకపోయినా, ఆయన విచలితుడు కాకుండా ఉండిపోతే, అంటే ఆయన లోపల కదిలిపోకుండా ఉండిపోగలిగితే ప్రశాంతంగా, అది ఓర్పు అని నేను అన్నాను అనుకోండి, అది శాస్త్రం మనకు అంగీకారయోగ్యము కాదు. అది కాదు ఓర్పు అన్న మాటకు అర్థం. ఓర్పు అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమర్థత, హితము, ఈశ్వరుడు, ధర్మానుష్ఠానము, ఈ 4 కలిపి ముడిపడిపోతే ఓర్పు అవుతుంది. ఎలా? ఏమిటో నువ్వు అన్నమాట మాకు అయోమయంగా ఉంది, అది ఏమిటో అని మీరు అనుకోవచ్చు, కానీ నేను మీతో మనవి చేస్తా దాని గురించి. సంకల్పము. నేను ఏదో ఒక సంకల్పం చేసుకున్నాను, అది పెద్ద విశేషం ఏం కాదు, ఏదో చాలా చిన్న విశేషం. నేను వెళ్ళి రేపు 500 రూపాయలు పెట్టి ఓ పంచె కొనుక్కుందాం అనుకున్నాను. సమర్థత. నాకు 500 రూపాయలు పెట్టి పంచె కొనుక్కోవడానికి కావలసిన సమర్థత ఉంది. నేను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నేను 500 పెట్టి పంచె కొనుక్కోగలను, నాకేం లోటు లేదు ఆ విషయంలో. కాబట్టి ఇప్పుడు నాకు సమర్థత ఉంది. ఫలితము వ్యతిరేకంగా ఉంది. అదేమి గమ్మత్తో, 500 రూపాయలు నేను పెట్టుకుని వెడితే అసలు 500 రూపాయలకి పంచలేదు. 500కి పంచి ఉంటుంది అనుకున్నాను నేను, ఒక్క పంచె లేదు 500 రూపాయలకి. ఇప్పుడు నేను అరే నా సంకల్పం నెరవేరలేదే అని ఏమీ మనసులో నేను తొట్టుబడకుండా ఉండిపోయాను అనుకోండి. అంటే నేను చాలా తేలిక ఉదాహరణతో ప్రారంభం చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఓర్పు అని అనడానికి కారణం ఏమిటంటే, నేను ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరకపోవడానికి
నెరవేరడానికి మధ్యలో ఒకడున్నాడు. నేను అనుకున్న సంకల్పాలన్నీ అయిపోతున్నాయి అనుకోండి, అసలు దుఃఖం అన్న మాట ఎక్కడిది నాకు చెప్పండి. అసలు దుఃఖం ఉంటుందా? నేను ఏమనుకున్నానో అది జరుగుతోంది అనుకోండి. నాకు టికెట్ దొరకాలని స్టేషన్కి వెడితే టికెట్ దొరకదు. నేను సినిమాకి వెడితే సినిమా టికెట్ దొరుకుతుంది. నేను ఉపన్యాసానికి వస్తే ఉపన్యాసం చెప్తాను. ఆఫీస్కి వెడితే ఫైల్ రాసేస్తాను. నేను ఇవాళ ఈ పని చేద్దాం అనుకుంటే పని అయిపోతుంది. అప్పుడు ఇంకా నేను నా జీవితంలో అసలు నా సంకల్పము, నా కర్తృత్వము, నా సమర్థత తప్ప ఇంకొకటి ఉందని ఆలోచించవలసిన అవసరం నాకుంటుందా? ఉండదు. కానీ ఉంటుంది ఒకనాడు ప్రతివాడికి. ఎందుకని? ఇంకొకడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. వాడు కంటికి కనపడడు. వాడేం చేస్తాడు? నేను ఒకటనుకుంటే వాడు ఇంకొకటి అయ్యేటట్టు చేస్తాడు. వాడు ఏమనుకున్నాడో అది జరుగుతుంది తప్ప నేనేమనుకున్నానో అది ఒక్కనాటికి జరగదు. వాడి సంకల్పం ముందు నా సంకల్పం నెరవేరదు. వాడు ఇలా జరగాలంటాడు, నేను ఇలా జరగాలంటాను. వాడేమనుకున్నాడో అదే జరుగుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు ఇంకొక కొంచెం పెద్ద ఉదాహరణలోకి వస్తాను. నేను రేపు 6:30కి ఉపన్యాసం చెప్దాం అని ఏదో వారం రోజులు ఉపన్యాసం చెప్దాం అని ఒకానొకప్పుడు ఒకరికి మాట ఇచ్చాను. మాట ఇచ్చి నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఉపన్యాసానికి వస్తాను అని రాకుండా పోయిన సందర్భం ఇప్పుడు లేదు, పరమేశ్వరుడి దయ వల్ల. కానీ నేను ఉపన్యాసానికి రేపు వెడతాను అని చాలా సంతోషంగా, ఆ సంవత్సరం అదే ప్రారంభోపన్యాసాలు నాకు. ఆ సంవత్సరంలో అంటే జనవరి అదే ప్రారంభోపన్యాసం మొదలు పెట్టాలి. తెల్లవారుజామున 2:30కి నా ఫోన్ మోగింది. గభాలను నిద్దట్లో ఎత్తి ఎవరు అన్నాను. మీ అన్నయ్య గారు చనిపోయారండి, మీ పెద్దనాన్నగారి పెద్ద అబ్బాయి చనిపోయారు అన్నారు. వెంటనే మంచం దిగిపోయాను. నాకు 11 రోజులు అశౌచం ఉంటుందిగా, మరి మా అన్నగారు పెద్దనాన్నగారు పెద్ద అబ్బాయి. ఇప్పుడు నా సంకల్పం నెరవేరలేదు. నేను ఏ రోజులలో ఉపన్యాసం చెప్తానని అన్నానో ఆ రోజులలో నేను ఉపన్యాసం కాదు, గుడి ఛాయలకి వెళ్ళలేదు. ఇంట్లో గదిలో కూర్చుని ఉన్నాను. అంటే నేను ఆ తేదీలలో ఉపన్యాసం చెప్తాను అని రాసి ఇలా డైరీలో పెట్టినప్పుడు ఆ రోజుల్లో నువ్వు చెప్పవు అని ఈశ్వరుడు అన్నాడు. నా పక్కన కూర్చుని అంటాడా? నా పక్కన కూర్చుని అండవు, ప్రచ్ఛన్నంగా అంటాడు. నాకేం కనపడడు, నాకేం వినపడదు, కానీ అంటాడు. ఆయన ఏమన్నాడో అది జరుగుతుంది, నేనేమనుకున్నానో అది జరగదు. జరగనప్పుడు లోకహితము కొరకు, నా హితము కొరకు నాకు సమర్థత ఉండి కూడా నేను కట్టుబాటు తప్పకుండా ఉండిపోయాను అనుకోండి, అప్పుడు దాన్ని శాస్త్రమునకు, గురువాక్యమునకు, దైవమునకు కట్టుబడి నేను ఉండిపోయి అప్పుడు నేనేం చెయ్యాలో అదే చేసి ఉండిపోయాను అనుకోండి. నా మనసుకి ఇష్టం ఉపన్యాసం చెప్పడం, నా మనసుకి ఇష్టం అప్పుడు తిరుపతి వెళ్ళడం, పుష్కరిణి స్నానం చేయడం. నా మనసుకి ఇష్టం ఆ రోజుల్లో, అది పుష్యమాసం ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యే రోజులు అవి. మకర సంక్రాంతి ప్రవేశించేటటువంటి పరమపావనమైన రోజులు, మకర సంక్రమణం జరుగుతుంది. అప్పుడు పుష్కరిణిలో స్నానం చేసి నేను దాన ధర్మాదులు చేసుకుని ఆనంద నిలయానికి వెళ్ళాలి. అవి నాకు ఇష్టం. అవి ఏవీ జరగలేదు. లోకమంతా పండగ చేసుకుంటోంది, నేను ఒక్కడనే ఒక గదిలో కూర్చుని ఉన్నాను. పూజ లేదు, పునస్కారం లేదు, ఉపన్యాసం లేదు, పవిత్ర గ్రంథ పఠనం లేదు, ఏమీ లేదు, కూర్చుని ఉన్నాను. అలా కూర్చుని ఉండి కూడా నా మనసులో మాత్రము దైవము పట్ల కించిత్ కూడా అన్యభావన కలగకూడదు. అనుదైవస్య కర్మతత్, అది ఈశ్వర నిర్ణయము. కాబట్టి ఇప్పుడు నాకు ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం? శరీరం విడిచిపెట్టినటువంటి నా అన్నగారు ఉత్తమగతులు పొందాలి అని నేను సంకల్పం చేసి నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయడం ఒక్కటే. కాబట్టి ఆ ప్రార్థన చేస్తూ ఆ 11 రోజులు నా మనసు విచలితము కాకుండా నేను ఉండిపోతే సహనము. నేను ఎవ్వరికీ చెప్పకుండా, నాకు ఇష్టమైనవన్నీ ఇవి కాబట్టి నేను వినలేదనుకుని, నేను ఏవి నేను కోరుకున్నానో అవి చేశాను అనుకోండి, నేను ధర్మం తప్పిపోయాను. నాకు ఆ ఓర్పు లేదు, ఈశ్వర నిర్ణయాన్ని అనువర్తించగలిగినటువంటి స్థితి నాకు లేదు. అది సహనము లేని స్థితి. ఇది ఈ ఓర్పన్న మాట ఒక కారణానికి కాదు, ఎన్నో కారణాలకు అవసరం అవుతుంది. అందుకని విశేషత
దాని యందు హితము అన్న మాట ఒకటి వస్తుంది. ఎందుకంటే సమర్థతకు హితమునకు పోరాటం జరిగినప్పుడు ధర్మం పట్టుకు నిలబడితే సహనం. నీకు సమర్థత ఉంది, నువ్వు చేసేయగలవు. కానీ నువ్వు పాడైపోతావు, నీ హితం పాడవుతుంది, పరుల హితం పాడైపోతుంది. అందుకని నీకు సమర్థత ఉన్నా కూడా చెయ్యకుండా నీ హితము కొరకు అవతల వారి హితము కొరకు నువ్వు ధర్మమునకు కట్టుబడి నిలబడిపోతే, దైవాన్ని నమ్మి అలాగే నిలబడిపోతే దానికి సహనమని పేరు. ఇప్పుడు నేను మీకు బాగా శాస్త్రీయమైన ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణం బాలకాండలో ఒక ప్రత్యేకమైన ఉపాఖ్యానం. రామాయణం వాల్మీకి మహర్షి ఇటువంటి మెరుపులు ఎన్నో చూపిస్తూ ఉంటారు. కుశనాభుడు అని ఒక రాజు. ఆ కుశనాభుడు అన్న రాజుకి ఘృతాచి యందు 9 కుమార్తెలు కలిగారు. వారు మానవకాంతలుగా కుశనాభుని కుమార్తెలుగా పరిగణింపబడినప్పటికీ వారి యొక్క తపశ్శక్తి చేత, వారికి ఉన్నటువంటి తేజస్సు చేత వారు దేవకాంతలుగా పరిగణింపబడ్డారు. అంత శక్తివంతులు వాళ్ళు. అప్సరస యొక్క పుత్రికలు. 9కి అందచందాలకి లోటు లేదు, అంతటి సౌందర్యవంతమైన అతివలు. వీళ్ళు 9 కలిసి ఒకరోజు సాయంకాలం విహారంగా ఒక ఉద్యానవనంలోకి వెళ్ళి చెట్టు కింద వివిధ వాద్యములు మ్రోగిస్తూ ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. వాయుదేవుడు చూశాడు. ఆయన అంతటా ఉంటాడుగా, అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు. ఆయన చూశాడు. చూసి ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. మీరు చాలా అందగత్తెలు, నిండు యవ్వనంలో ఉన్నారు, మీరు 9 నాకు భార్యలు కండి. అప్పుడు మిమ్మల్ని నేను మనుష్యకాంతలుగా కాకుండా నాకు భార్యలైన కారణం చేత మీ యవ్వనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయేటట్టుగా అనుగ్రహిస్తాను. మనుష్యకాంతలై ఉంటే అసలు జీవితమే బుద్భుతప్రాయము, యవ్వనము అంతకన్నా తొందరగా పాడైపోతుంది. కాబట్టి నాకు భార్యలు కండి అన్నాడు. అంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి అన్నారు. వాళ్ళు కోప్పడలేదు, వాళ్ళు ఏమీ అధిక్షేపించలేదు. వాళ్ళు ఒక చిరునవ్వుతో, ఆ చిరునవ్వు మహానుభావుడు వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు. ప్రహృష్టవదన శ్రీమాన్, మనస్సులో ఏమీ కదలిక లేకుండా అంతే మర్యాదతో మాట్లాడడం, అనుకూల ప్రతికూల 2 కారణముల యందు కూడా అలాగే ఉండగలగడం. వాళ్ళు చిరునవ్వు నవ్వి అన్నారు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. మాకు కన్నుల ముందు కనపడేటటువంటి కరచరణాదులతో కూడుకున్నటువంటి ఈశ్వరుడు తండ్రి. మా తండ్రి కన్యాదానం చెయ్యాలి. మా నాన్నగారు కన్యాదానం చేస్తారు. చేసి మా నాన్నగారు నిర్ణయం చేస్తారమ్మా, నీకు తగిన వరుడు అతను, కాబట్టి నిన్ను ఆయన చేతిలో పెడుతున్నానమ్మా అంటారు. మా నాన్నగారు మా చెయ్యి ఏ వరుడికి అందించారో వారికి మేము భార్యలం అవుతాం. ఒకవేళ మా నాన్నగారు మా 9 నీకు భార్యలు కమ్మని నిర్ణయం చేస్తే మాకేం అభ్యంతరం లేదు, 9 నీకు భార్యలం అవుతాం. నీవు మమ్మల్ని భార్యలుగా పొందాలి అని అనుకుంటే మా తండ్రి గారిని అడగాలి, స్వతంత్రించి మమ్మల్ని అడగకూడదు ఆ విషయాలు. ఎందుకని అంటే ఈ దేశానికి ఒక కట్టుబాటు ఉంది. ఈ దేశంలో ఉన్న ధర్మం ఏమి అంటే ఆడపిల్లకి వరుడు ఎవరు అన్నది నిర్ణయించవలసిన వారు తల్లిదండ్రులు, తండ్రి నిర్ణయం చెయ్యాలి. అంతేకాని మేము నిర్ణయం చేసుకోవడం ఏమిటి? యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఈ దేశమునందు ఎన్నడూ ఒక కుటుంబమునందు పుట్టినటువంటి ఆడపిల్ల తల్లిదండ్రుల ప్రమేయము లేకుండా తన భర్తని తానే నిర్ణయించుకునేటటువంటి దుర్దినములు రాకుండుగాక అన్నారు. అది రామాయణ వైభవం. దానికి వారసులం మనం. దాని వారసత్వాన్ని చూపించే ఒక్క సినిమా నాకు చూపించండి. అది మన దిక్కుమాలిన సంస్కారం, అది మన వినోదం. పేరు వినోదానికి చూపిస్తున్నామండం, సంస్కృతిని అంతటినీ సర్వనాశనం చేయడం. కాబట్టి యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. అసలు ఈ దేశమునందు ఆడపిల్ల తన భర్తని తాను వెతుక్కోవలసిన రోజు రాకుండుగాక, అటువంటి స్వతంత్ర బుద్ధి కలగకుండుగాక అన్నారు. ఆయన వెంటనే వారి శరీరములలో వంకరటింకరగా తిరిగాడు. ఎందుకంటే వాల్మీకి మహర్షి ఒక చోట చెప్తారు, అశరీర శరీరేషు వాయుచరతి పాలయన్. అశరీర, వాయువుకి శరీరం ఉండదు. శరీరేషు, కానీ శరీరములున్న వారిలోకి ఆయన వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఆయన తిరుగుతూ ఉంటాడు లోపల.
లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళి బయటికి వస్తూ పరిపాలన చేస్తాడు. ఆ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఆయన లోపలికి వెళ్ళడంలో తేడా వచ్చినా, లోపలికి వెళ్ళిన తరువాత ఆయన అందించవలసిన ప్రాణవాయువును అందించి బయటికి రావడంలో తేడా వచ్చినా ఆ జీవి సంతోషంగా ఉండడు. ఇంకా వాడికి అసలు సుఖమన్న మాట కరువైపోతుంది అన్నారు వాల్మీకి మహర్షి. అందుకే అసలు సుఖమనగా ఏమి అన్నారు? వాయువే. వాయు ప్రాణ వాయు సుఖం వాయు సర్వమిదం జగత్ వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయు ప్రాణ, ప్రాణం అంటే ఏమిటో కాదు, వాయువే. లోపలికి వెళ్ళి బయటికి వస్తోందా గాలి, ప్రాణంతో ఉన్నాడంటారు. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళకపోయినా పోయాడంటారు. కాబట్టి వాయు ప్రాణ, వాయువే ప్రాణం. వాయు ప్రాణ సుఖం వాయు, సుఖమన్న మాటకు అర్థం వాయువే. విపరీతమైన ఆయాసం వచ్చేస్తోంది అనుకోండి, ఇంకేం ఉపన్యాసం వింటాడు? ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళిపోవలసిందే. అంత ఆయాసంతో ఉంటే తింటాడా, కూర్చుంటాడా, పడుకుంటాడా? ఏమిటి సుఖం? అసలు కాస్త గాలి వేసింది అనుకోండి, అమ్మయ్యా కాస్త గాలి వేసిందండి అంటాడు. గాలి లేదనుకోండి, ఏదో ఒక్క చెట్టు కొమ్మ కదలట్లేదు, ఏడు బాబోయ్ తాపం అంటాడు. ఇంత సంతోషంగా ఎందుకు కూర్చున్నాం? అదిగో అంత శీతలంగా ఉంది కాబట్టి. అంటే నేను మీ అందరూ దానికోసం వచ్చిన వాళ్ళు అంటున్నాను అనుకోకండి సుమార. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు, అసలు ఆ వాయువే. వాయు సర్వమిదం జగత్, ఈ జగత్తంతా వాయువే అయ్యున్నాడు. వాయునాసం పరిత్యక్తం నసుఖం విందతే జగత్. ఆ వాయువు ఆగిపోయిందా అసలు ఇక సుఖమేమిటి? ఈ జగత్తు లేదు. అందుకే వాల్మీకి మహర్షి ఓ చోట వర్ణించాడు రామాయణంలో. ఓసారి ఆయనకి కోపం వచ్చి ఆయన కదలడం అయిపోయాడు. కాష్టభూతమిదం జగత్ అన్నారు. కర్రలు ఎలా అయిపోతాయో అలా అయిపోయి జడీభూతములైపోయే ప్రాణులన్నీ. వాయువు యొక్క సంచారం ఆగిపోతే కాష్టభూతములు కర్రలు అయిపోతాయి ప్రాణులు అని. కాబట్టి వాళ్ళు వాయువు యొక్క గొప్పతనాన్ని ఆలోచించారు. వాళ్ళు ఏమనలేదు. కానీ ఆయన ఏం చేశాడు? వాళ్ళేం భార్యలు కామన్నారా? తండ్రిని అడగమన్నారు, ధర్మం చెప్పారు. ఎవరికి ధర్మం చెప్పారు? నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, సాక్షాత్తు పరబ్రహ్మమని కీర్తింపబడే వాయువుకి చెప్పారు. లోకంలో ఉన్న పెద్ద చీకాకు ఏమిటంటే, పెద్దరికంలో ఉన్నవాడికి సలహా చెప్పినప్పుడు వినడం కొంచెం కష్టంగా ఉంటుంది గర్వం ఉంటే. నాకు వాడు చెప్పడం ఏంటంటే, ఎవడు చెప్పినా మంచి ఉంటే వినగలగడం చాలా పెద్ద గుణం, అదేం మాటలు కాదు అది. కాబట్టి ఆయనకి మనం చెప్తే బాగుంటుందా? పాపం వాళ్ళు ఊరుకున్నారు ఆ పిల్లలు. ఆయన ఏం చేశాడంటే కోపం వచ్చి, నా అంతటి వాడిని అడిగితే సంతోషంగా అయితే నీ భార్యలం అయిపోతాం అనకుండా మా నాన్నని అడగమంటారా? వంకర టింకరగా లోపల అన్ని శరీర అవయవముల యందు ప్రవేశించి ఆయన ఎలా అయితే గమనముతో ఉండాలో అలా కాకుండా తిరిగాడు. వాళ్ళ శరీరాలన్నీ వంకర టింకరలైపోయి గూనులు వచ్చేసి వచ్చి పడిపోయారు అంతఃపురంలో. తండ్రి అటుగా వచ్చాడు, వచ్చి చూశాడు. ఏమి ధర్మం అండి రామాయణం. తండ్రి వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఏమమ్మా మీ అందరూ అలా పడిపోయారన్నారు. వాళ్ళు జవాబు చెప్పలేదు. వాళ్ళు డేకుతూ వెళ్ళి తండ్రి పాదములకు నమస్కరించారు. నోటితో చెప్పడం కాదు, అది వాళ్ళ మాట. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహా, మా తండ్రి మాకు దైవం. అందుకని వాళ్ళు డేకుతూ వెళ్ళి తండ్రికి నమస్కరించారు. నమస్కరించి వాళ్ళు అన్నారు, నాన్నగారు ఇలా జరిగింది, వాయువు కోపించి మమ్మల్ని ఇలా చేశాడండి అన్నారు. అంటే తండ్రి అన్నాడు, అమ్మా మరి మీరు శపించలేదా అని అడిగాడు. మీకు శక్తి ఉందిగా, మీరు శపించకపోయారా వాయువుని అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నాన్నగారండి లోకహితాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఆ పని చెయ్యలేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వాయువు వంకర టింకరైపోవుగాక అనో, వాయువునికి గమనశక్తి లేకుండుగాక అనో, వాయువుకి ప్రాణశక్తి లేకుండుగాక అనో అన్నారనుకోండి, ఆయన మాట దేవుడెరుగు, సమస్త భూతములు ఏమైపోతాయి? ఈవిడికొచ్చిన కోపానికి, నూర్గురికి వచ్చిన కోపానికి సమస్త భూతములు తల్లడిల్లిపోతాయి వాయువుకి ఏమైనా అయితే. కాబట్టి వాళ్ళు తాము కష్టపడడానికి అంగీకరించారు. ఎలా?
సమర్థత ఉంది వాళ్ళకి వాయువుని శపించడానికి, సమర్థత ఉంది, సంకల్పం ఉంది. ఏమిటి సంకల్పం? పవిత్రం, ధార్మికం, తండ్రి చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని. అయినా కూడా గాడి తప్పిన వాడెవరు? వాయుదేవుడు. గాడి తప్పి వాళ్ళని బాధ పెట్టాడు, వాళ్ళు బాధ పెట్టగలరు ఒక్క వాక్కు చేత. కానీ నాన్నగారు మేము అలా అంటే లోకహితం ఏమైపోతుంది? పైగా అందుకు ఆమె తపస్సు చేసింది కష్టపడి, ఈ శాపాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే మా తపస్సుకి ఇంకా తపస్సు నాశనం అయిపోలా? మేమేం అనలేదు నాన్నగారు అన్నారు. అందుకని మేము శపించలేదు, మేము దీన్ని అనుభవిస్తూ ఉండిపోయాం. ఇప్పుడు ఒకటి చెప్పండి, చేతకాక అనుభవించారా, సమర్థత ఉండి కూడా ధర్మానికి కట్టుబడి అనుభవించారా? ఇప్పటికీ వాళ్ళు శపించగలరా పడిపోయి కూడా? అంత సమర్థత ఉండి కూడా లోకహితమును దృష్టిలో పెట్టుకుని ఇది వెనక చేసినవాడు భగవంతుడున్నాడు, వాడి కార్యమేదో ఉంది కాబట్టి ఆ భగవంతుడు తండ్రి రూపంలో ఉన్నాడు, ఆయనకి చెప్పుకుందాం, ఆ భగవంతుడే దిద్దుతాడు తప్ప మనం ఎందుకు అవతల వారిని బాధ పెట్టాలి, మన వలన లోకం ఎందుకు బాధపడాలి అని లోకహితము కొరకు తమ హితాన్ని పణంగా పెట్టి సమర్థత ఉన్నా వాడకుండా వారు దాన్ని అనుభవిస్తూ ధర్మమునకు కట్టుబడి ఉండిపోయారు. దానికి సహనం అని పేరు. అది ఓర్పు అంటే. తప్ప ఎలా పడితే అలా ఉండిపోయి ఓర్పుతో ఉన్నానండి అంటే ఓర్పు కాదు. సహనము అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం అనే కట్టుబాటు నుంచి విడిపోయి నించున్నది ధర్మం కాదు, సహనం కాదు. ధర్మమునకు కట్టుబడి నిలబడాలి. ఇప్పుడు ఆయన అన్నాడు, కుశనాభుడు వాళ్ళ వంక చూసి, అమ్మా ఎంత గొప్ప పని చేశారమ్మా, పుత్రియః అన్నాడు వెంటనే. ఓ కుమార్తెలారా సంతోషం, ఎందుకని నా పిల్లలు, నా ఆడపిల్లలు ఎంత మంచి పని చేశారమ్మా మీరు. ఇది కదా తల్లి లోకంలో మీరు క్షమవతీ కర్తవ్యం క్షాంతం. లోకంలో చాలా సమర్థత కలిగినటువంటి వాని యొక్క కర్తవ్యం ఏమిటో తెలుసా? చాలామంది యొక్క క్షేమం కోసం తాను ఓర్పు పట్టడమే క్షమించడం అనేటటువంటి దాని యొక్క ప్రతిరూపం. అంటే ఇప్పుడు వాళ్ళు వాయువుని ఏం చేశారు? క్షమించేశారు. అంటే వాళ్ళ మనసులో లేదు, ఇంకా వాయువు మీద ఏ క్రోధమూ పెట్టుకోలేదు, ఏదో పిల్లాళ్ళ తప్పు చేశాడు కాబట్టి మనస్సుల్లో ఉండిపోయిందనుకోండి, గాంధారిలా ఉంటుంది. గాంధారి చాలా ఓర్పుతో ఉన్నట్టే ఉంది భారతంలో. మీరు స్త్రీ పర్వం చదివితే ఆశ్చర్యపోతారు, చాలా కోపం తగ్గించుకున్నట్టే ఉంది. ధర్మరాజు గారు ఎక్కడ గాంధారి కోపం చచ్చిపోయిన కొడుకుల్ని తలుచుకుని ఒక్కసారి పైకి వస్తుందో అని బెంగ పెట్టుకుని మొట్టమొదటి పట్టాభిషేకం ఎవరికి చేశాడో తెలుసా? దుస్సల కొడుక్కి చేశాడు, సింధురాజ్యాన్ని ఇచ్చి. ఎందుకని అంటే దుస్సల ఆమె కూతురు. పౌత్రుడికి, ఆ దౌహిత్రుడికి పట్టాభిషేకం చేస్తే ధర్మరాజు గారి కన్నా ముందు తన ఇంట్లో శుభకార్యం జరిగిందని ఊరుకుంటుందేమో అనుకున్నాడు. ఆవిడేం ఊరుకోలేదు. ఆవిడ కనులకి కట్టిన కట్టు కొంచెం జారింది, కోపం వచ్చి తన కొడుకులందరూ చచ్చిపోయారని. వెంటనే కృష్ణుడు భీమసేనుణ్ణి వెనక్కి లాగేశాడు. ముందు కోపం అతని మీదే ఉంటుంది. ఎందుకని అడిగింది ఒక్కొక్క ప్రశ్న. ఇప్పుడు ఎందుకు మహాభారతం విన్నప్పుడు ఇంద్రుగానులేండి, ప్రత్యేకించి భీముణ్ణి అడిగింది, దుశ్శాసనుడి గుండెలు ఎందుకు చీల్చి నెత్తురు తాగావు, దుర్యోధనుడి తొడలు ఎందుకు విరగ్గొట్టావు అడుగుతున్నప్పుడు మండిపోతోంది ఆవిడికి. నా కొడుకులు ఇంత బాధపడ్డారు ఈ భీముడి వల్లని. కట్టు కొంచెం జారింది, కృష్ణుడు లాగేశాడు. ధర్మరాజు తట్టుకోగలడు కాబట్టి నిలబడ్డాడు. ఆవిడ కనులకు కట్టబడిన కట్టులోంచి ఆవిడ కంటి చూపు వచ్చి ధర్మరాజు పాదాల మీద పడింది. ఇంత ధర్మరాజు పాదాలు కాలి కందిపోయాయి ఆ చూపుకి. సహనము అంటే ధర్మానికి కట్టుబడి అలా ఉండిపోవడం అంత తేలిక కాదు. చేతకాక కాదు, చేతకాని వాడు ఉండిపోవడం కాదు. సమర్థత ఉండి ధర్మం కోసం, సమర్థత ఉండి లోకహితం కోసం, సమర్థత ఉండి తన హితం కోసం, సమర్థత ఉండి ఈశ్వరుడి మీద విశ్వాసంతో, శాస్త్రం మీద విశ్వాసంతో, గురువాక్యం మీద విశ్వాసంతో తాను అలా కట్టుబడి ఉండిపోయి ఆ ధర్మమునందలా ఉండి మనసు యందు ఏ కల్మషము లేకుండా ఉండిపోగలిగినటువంటి ప్రజ్ఞా విశేషమునకు సహనమని పేరు. అది ఓర్పు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు విశేషత అన్నమాట వేశారో? మిగిలిన వాటికి వెయ్యకుండా దీని దగ్గరికి వచ్చేటప్పటికీ
క్షమాపుష్పం విశేషత అని అందుకన్నారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, మొదటి మాట ఏమన్నాడో తెలుసా అండి? అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవా అన్నాడు. అమ్మా, అసలు స్త్రీకి అలంకారం అనేటటువంటిది అవసరము లేదు. అసలు స్త్రీకి చాలా పెద్ద అలంకారం ఏదో తెలుసా? ఓర్పే. ఆడదాని ఓర్పు కాని గీత దాటిందో మగవాడు కత్తి కర్ర పట్టుకు బయలుదేరతాడు. ఆడది మగవాణ్ణి నియంత్రించగలదు, శాంతి స్థానము. ఆమె మంచి మాటలు మాట్లాడితే పురుషుడు శాంతిగా ఉంటాడు. కాబట్టి అమ్మా, మీరు ఎంత మంచి పని చేశారమ్మా. అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవా. అలంకారం అమ్మా, అది పెట్టని అలంకారం. ఆ అలంకారం పైకి కనపడదు. అది దానిని మించిన భూషణం లేదు. వాగ్భూషణం భూషణం అంటారు చూసారా? అలా అసలు ఒక నారికి, ఒక స్త్రీకి ఉండవలసినటువంటి గొప్ప అలంకారము ఆ క్షమాగుణమే. అది ఒక్క ఆడదానికే కాదమ్మా, పురుషస్యవా, పురుషులకు కూడా ఉండాలి. కానీ ముందు పురుషుల్ని వేయలేదు. ఎందుకో తెలుసా? పురుషుడు స్త్రీని నియంత్రించాడు అనుకోండి, ఎంతకాలం నియంత్రిస్తాడు? కొంతకాలానికి వైరాగ్యం వచ్చేస్తుంది. ఏమిటి గయ్యాలి సంసారం అని. కాదు, అసలు నిజంగా లక్ష్మీదేవి తాండవించేది ఎక్కడో తెలుసా? అన్యోన్య దాంపత్యంలోనే. ఆ అన్యోన్య దాంపత్యంలో, ధర్మానికి కట్టుబడిన కామంలో వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ అనురాగానికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ ఇంటిని. అంత గొప్ప అనుబంధం నేను ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో. నా స్నేహితుడు ఒకడు నాతో ఓసారి ఓ మాట అన్నాడు. అప్పటికి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పలహారానికి వెళ్ళి అతను తన భార్యతో మాట్లాడే విధానం చూసి నేను చాలా మురిసిపోయాను. బా, ఎంత ప్రేమగా చూస్తాడరా భార్యని అని. మీరు మీ భార్య గారితో చాలా ప్రేమగా, చాలా అన్యోన్యంగా ఉన్నారండి అన్నాను. అంటే అతను అన్నాడు, నీకేం తెలుసు అంత సర్టిఫికెట్లు ఇవ్వడానికి, నీకు పెళ్ళవలేదుగా. కానీ నీకొక్కటి చెప్తాను కోటేశ్వరరావు, జీవితాంతం గుర్తుపెట్టుకో. భార్య పరమేశ్వరుడిచ్చిన అపురూపమైనటువంటి మిత్రుడు. ఆ పరిధి దాటకు. అపురూపమైన మిత్రుడు అన్నాడు. అవును, కలిసి పుట్టిందా, కలిసి పెరిగిందా? ఈశ్వరుడిచ్చాడు ఒక మిత్రుణ్ణి జీవితాంతం. కష్ట సుఖాలలో అన్నిటిల్లో పక్క నుండి శాంతికారకమై అన్నీ త్యాగం చేసి అలా ఉండిపోతుందంతే. ఎంత కష్టపడనివ్వండి, ఒక చిరునవ్వు చాలు భార్యది. మనుష్యులు ఏమిటండి, పరమేశ్వరుడంతటి వాడు పొంగిపోయాడు. శ్రీగుణరత్న కోశం చేస్తూ పరాశర భట్టర్లు అంటారు, శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగీశ పురోహిత శ్రీవత్సంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీరంగ్య హవ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అని ఆయన ఈ సృష్టి కార్యమంతా కష్టపడి చేస్తాట నారాయణమూర్తి. అంతా చేసి చెమట తుడుచుకుని ఇలా లక్ష్మీదేవి వంక చూస్తాట. చూస్తే ఆవిడ అంటుంది. అనేటప్పటికీ పరాశర భట్టరు అన్నారు, సార్ధైన్యై కృతోంజలి. అప్పుడు ఆయన చాలా సంతోషపడిపోతాట. ఏమిటి ఆవిడ అంటే, ఆవిడ అందనుకోండి మళ్ళీ మొదలెట్టాలంతే లయం చేసి. నారాయణుడంతటి వాడు భార్య చిరునవ్వుకు అంత పొంగిపోతాడు, ఇంత సృష్టి కార్యం చేసి. అసలు ఆయన దెప్పి పొడిచాడు. శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్వయోపిచ్చైః వయమిహ పణామః శృడుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత పునః హర్షోత్కర్షాత్ స్ఫుటుదభుజయోః కంచుకశతం అన్నారు. 100 కవచములు కట్టుకుంటాట విష్ణువు. ఎప్పుడు రాక్షసులు వస్తారో వాళ్ళ మీద యుద్ధం చేయడానికి 100 కవచాలు కట్టు కూర్చుంటాట. ఒక ఆయన వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేశాట. ఈయన 100 కవచములు పిట్లిపోయేట. ఎంత పెద్ద రాక్షసుడు ఆయన ఒక్క కవచాన్ని పిట్లిపోయేటట్టు కొట్టలేకపోయాడు. ఒక భక్తుడు వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే ఆయన కవచాలు పిట్లిపోయేట. ఎందుకని? మా ఆవిడ ఇంత గొప్పదని అని ఇలా పొంగిపోతుంటే కవచాలు పిట్లిపోక ఏమవుతాయి? పిట్లిపోయాయి 100 కవచాలు. కాబట్టి స్ఫుటతు భుజయోః కంచుక శతం, నీ ఆవిడ్ని పొగిడితే నీ 100 కవచాలు పిట్లిపోయాయి అన్నారు పరాశర భట్టరు. కాబట్టి నారాయణమూర్తి అంతటి వాడంత సంతోషించాడు భార్య విషయంలో. గృహస్థు ఎందుకు సంతోషించకూడదు? ఎవడు చెప్పాడు సంతోషించకూడదని?
భార్యాభర్తలు అంత అన్యోన్యంగా ఉండాలి. అందుకే 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం అంత గొప్పది లేదు అని వ్యాసుడు ఢంకా బజాయించి చెప్పాడు. అంత గొప్ప ఆశ్రమం, ధర్మంతో ముడిపడిపోతాయి అన్ని ఆశ్రమంలో. కాబట్టి వాళ్ళ వంక చూసి వెంటనే కుశనాభుడు అన్నాడు, అలంకారోహినారీణాం, అమ్మ ఆడదానికి పెట్టని అలంకారం అమ్మా క్షమ. తల్లి ఏమి అలంకారం ఉందమ్మా, ఎంత గొప్ప కూతుళ్ళు పుట్టారమ్మా నాకు అని వెంటనే కుశనాభుడు అన్నాడు, క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మం, క్షమా యశ, క్షమయావిష్టితం జగత్. శ్రీరామాయణంలో అద్భుతమైన శ్లోకాల్లో ఇదొకటి. క్షమాదానం, వేరు దానం ఏం చెయ్యక్కర్లేదు. చెయ్యొద్దంటే నేను చెయ్యొద్దని మిమ్మల్ని ఏదో నిగ్రహిస్తున్నాను అనుకోకూడదు. వాడు ఓర్పు కలిగిన వాడైతే లోకానికి అన్నీ ఇచ్చినట్టే. ఆ రోజున కుశనాభుని యొక్క 9 కుమార్తెలు ఓర్పు పట్టి ఉండకపోతే అసలు ఈ జగత్తు ఏమైపోయి ఉండేది? లయమైపోతుంది. కానీ వాళ్ళు అందరికీ ప్రాణభిక్ష పెట్టేశారంతే, ప్రాణదానం చేసేశారంతే వాళ్ళు. ఎందుకని వాయువునేమీ అనలేదు, క్షమించారు. కాబట్టి క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమయే యజ్ఞము, ఓర్పుయే యజ్ఞము. ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ లక్ష్మి ఉంటుంది, ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. సమర్థత ఉండి ఈశ్వరునకు ధర్మమునకు కట్టుబడ్డాడు, పరమేశ్వరానుగ్రహం అక్కడ ఉంటుంది. కాబట్టి క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, మార్పు చెందని సత్యమే, ఆ సత్యము యొక్క స్వరూపమే ఓర్పు. కాబట్టి క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మం, ధర్మము అంటే ఏదో కాదు ఓర్పే. కాబట్టి క్షమా ధర్మం, క్షమా యశ. కీర్తి దేని వలన వస్తుంది అంటే కేవలము సహనము వలన మాత్రమే కీర్తి. ఎక్కడ సహనము లేదో అక్కడ కీర్తి ఉండదు, అపకీర్తి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? సహనము లేదో ఏముంటుందని గుర్తు, కోపం ఉంది అని గుర్తు. సహనము ఎక్కడ అంతరించిందో అక్కడ ప్రారంభమయ్యేటటువంటిది కోపము, క్రోధము. ఈ రెండిటికి మధ్య సరిహద్దు. సహనమన్న సరిహద్దుని దాటాడా కోపమన్న భూమిలోకి ప్రవేశిస్తాడు. ఒక్కసారి అందులోకి వెళ్ళిపోయాడా ఏం చేస్తాడు అన్న విషయం చెప్పడం చాలా కష్టం. శ్రీరామాయణంలోనే స్వామి హనుమంటారు సుందరకాండలో, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన దీక్షిపేత్. ఒకసారి కానీ క్రోధానికి వశుడైపోయాడా, ఓర్పు పోయి వాడు ఏం చేస్తాడంటే నకుర్యాత్కః, వాడు ఏం చేస్తాడంటే ఎవరు చెప్పగలరు, ఏమైనా చేసేస్తాడు. క్రుద్ధో హన్యాద్గురూనపి, గురువుని కూడా చంపేస్తాడు. క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ, పరుషమైన మాటలన్నీ మాట్లాడతాడు. నరం సాధూన్ అధిక్షేపేత్, సాధు పురుషుడు పరమ భాగవతోత్తముణ్ణి కూడా అధిక్షేపించి మాట్లాడతాడు. ఆఖరికి మహానుభావుడు హనుమ అంటారు, ఎవరైతే నిజంగా మనుష్యుడనిపించుకుంటాడు అంటే యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము తన శరీరంలో పుట్టిన కుబుసాన్ని తానే విడిచిపెట్టినట్టు పరిశీలించి తన కోపాన్ని తాను విడిచిపెట్టి సహనమనందు ఎవడు నిలబడతాడో వాడు పురుషుడు. కాబట్టి యస్యముత్పదితం కోయం క్రోధం క్షమయైవ నిరస్యతి, అక్కడ వేశారు హనుమ. కోపము పెరిగినప్పుడు దాన్ని దేనితో గెలవాలని అడిగారు, ఓర్పు చేత గెలవాలి. క్షమయైవ నిరస్యతి, గెలవడం అంటే మనస్సులో ఇక ఉండకూడదేవి భావన. మీకు ఎప్పుడో దేని మీదో ఏదో చిన్న ఆగ్రహం కలిగిందనుకోండి, కోపం ఉండదు. కోపాన్ని జయించడానికి ఏకైక మార్గం ఓర్పు. ఓర్పు అన్న భూమి ఎందే నిలబడిన వాడెవడో వాడు క్రోధం అన్న భూమిలోకి వెళ్ళడు. వాడు వెళ్ళడు కాబట్టి వాడి వలన లోకహితం ఉంటుంది, వాడికి వాడి హితం ఉంటుంది. ఆత్మను పాడు చేసుకుంటాడు. ఎవరో పెద్దల్ని అనరాని మాట అన్నాడనుకోండి క్రోధంలో, అది కట్టి కుడిపేస్తుంది. ఎన్ని జన్మల కిందకు పోతాడు, ఎంత తపస్సు నాశనం అయిపోతుంది. మొన్ననేగా మీకు చెప్పారు రావణాసురుడి వృత్తాంతం. కాబట్టి అసలు సహనమనేటటువంటిదే క్రోధమనేటటువంటి భూమిలోకి ప్రవేశించకుండా సరిహద్దు లోపల ఉంచుతుంది. అందుకే సహనముతో ఎప్పుడు నేను సహనమునందున్నానా పరిశీలనం చేసుకోవాలి. ఒకసారి సమర్థత కలిగి ఉండడం గొప్ప కాదు, సమర్థత పక్కన సహనము లేకపోతే అది ఎంత దూరం వెళ్ళిపోతుంది ఎవరూ చెప్పలేరు. ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ,
దుర్వాసో మహర్షి పడుకుని నిద్రపోతున్నారు. ఆయన భార్య కదలి. ఆయనకి చెప్పాడు, నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందో, కోపం తెప్పించావో నిన్ను శపిస్తానన్నాడు. నిద్ర బ్రహ్మానందమునకు మారుపేరు. బ్రహ్మానందం అనుభవిస్తున్న వ్యక్తిని ఎలా బహిర్ముఖుణ్ణి చెయ్యకూడదో, ఎలా కదపకూడదో, అందుకని నిద్రపోతున్న వారిని లేపకూడదంటారు. నిద్ర బ్రహ్మానందంతో సమానం, అది సుషుప్తి. మరి ఎందుకు లేపచ్చు నిద్రపోతున్నవాడిని? ఒక్క కారణానికే లేపచ్చు, వాడి కర్తవ్యం వాడికి గుర్తు చేయడానికి లేపచ్చు. తెల్లవారుతోంది, వాడు సంధ్యావందనం చేసుకోవాలి, ఆ కారణం చెప్పి లేపచ్చు. సాయంకాలం సంధ్యావందన సమయం అయింది, నిద్రపోతున్నాడు, నిద్ర లేపి సంధ్యావందనం చేసుకోండి అని చెప్పచ్చు. పిల్లాడు చదువుకోవాలి, లేచి చదువుకోవడానికి లే అనకూడదు. ప్రాతకాలం లేచి ఈశ్వరుడికి నమస్కారం చేసి నాన్న చదువుకో అనాలి. ముందు ఈశ్వర కార్యం, ఏదైనా ఈశ్వరుడితో ముడిపడాలి. ఈశ్వరుడితో ముడిపడని ఏది అభ్యున్నతికి కారకము కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎన్ని చెయ్యండి, మీ జీవితం ఈశ్వరుడితో ముడిపడకపోతే మీరు చేసినవన్నీ చివర సున్నబెట్టి హెచ్చ వేసినట్టే. ఎలా అంటే ఒక్కటే, వాడికి ఆత్మను గురించిన అవగాహన లేదు, అది ప్రమాదహేతువు. అలా చేయకూడదు ఎప్పుడును. అందుకే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ ఎంత పెట్టి హెచ్చవేయండి, చివర సున్న ఉంది. ఎంత వచ్చినా సున్న వస్తుంది మళ్ళీ, ఎందుకంటే చివర సున్నతో హెచ్చవేస్తాడు. అలా భగవంతుడితో ముడిపడాలి. అందుకని భగవంతుడి పేరు చెప్పి నిద్ర లేపాలి. కదలి ఆలోచించింది. నిద్ర లేపకపోతే సంధ్యావందనానికి వేళ దాటిపోతుంది. నిద్ర లేపితే ఎందుకు లేపావని కోపగిస్తాడేమో. అయినా ఆయన సంధ్యావందనం పాడవడం కన్నా నేను శాపానికి గురైనా పర్వాలేదు. అందుకని లేపింది. ఏమండి సాయం సంధ్యా సమయం అవుతోంది, నిద్ర లేవండి అంది. నిద్రలేస్తూనే కోపగించాడు. సహనము తగ్గితే, అందుకే ద్రవిడ దేశంలో క్షేత్రం ఉంది. దుర్వాసో మహర్షి అక్కడ తపస్సు చేశారు కోపం పోవాలని. అందుకే ఇప్పటికీ ఓ మాట చెప్తారు, కోపం పోవాలనుకున్న వాళ్ళందరూ అక్కడ దుర్వాసో మహర్షి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని ధ్యానం చేస్తే కోపం పోతుందంటారు. ఆయనకి కోపం వచ్చింది వెంటనే. కోపం దుర్వాసో మహర్షి అంటారు, దుర్వాసో మహర్షి గారు దుర్వాసో మహర్షి. ఆయన వెంటనే శపించాడు, నీవు చెట్టువైపోదువుగాక అన్నాడు. ఆవిడంది, నేను ఏ ధర్మలోపం చేశాను? మీరు ధర్మంలో నిలబడాలని మిమ్మల్ని లేపాను, మీరు తొందరపడి శపించారు నన్నండి. ఆయన అన్నాడు, నిజమే, నా వల్ల పొరపాటు జరిగింది. నీవు భూలోకంలో చెట్టువవుతావు. ఒకసారి నువ్వు మొలిస్తే ఇక నీ విత్తనం వెయ్యక్కర్లేదు. ఒక చెట్టు పడిపోతే రెండో చెట్టు వస్తుంది. నీ పళ్ళన్నీ కూడా సాధారణంగా పరమేశ్వరుడి నివేదనకే వెళతాయన్నాడు. అందుకే కదళీ ఫలం, అరటిపండు, అరటి చెట్టు ఒకటి వేస్తే ఆ చెట్టు పడిపోయేటప్పుడు పిలకొచ్చేస్తుంది కింద నుంచి. అరటిపండు అనగానే ఈశ్వర ప్రసాదమే. సాధారణంగా అరటిపళ్ళు అన్నారనుకోండి, 2 గుర్తొస్తాయి మనకి. ఒకటి గుడి, 2 ఆవు. 3 తప్పకుండా ఇంట్లో అదృష్టవశాత్తు అమ్మా నాన్న కలిగినటువంటి అదృష్టాన్ని పొందినవాడైతే మెత్తగా ఉంటుంది, నాన్నగారికి రాత్రి అరటిపండు ఇద్దామంటాడు. ఎప్పుడు పూజనీయమైన వ్యక్తులకే చేరుతుంటుంది కదలి. ఎందుకని? దుర్వాసో మహర్షి శాపం. ఒక్కసారి దాటావా కోపభూమికని, అంతే. సహన భూమికని దాటిపోయావా ఎంత ప్రమాదం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే అమ్మా అసలు సహనం కానిదేది నాకు చెప్పు అన్నాడు ఆయన. అందుకని క్షమా దానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మం, క్షమా యశ, క్షమయావిష్ఠితం జగత్. ఈ జగత్తంతా ఓర్పులోనే నిలబడిందమ్మా. ఆ ఓర్పు లేని నాడు ఈ జగత్తు లేనే లేదు. కాబట్టి అంత గొప్ప గుణం క్షమాగుణం. ఈ క్షమాగుణాన్ని ప్రకాశింపచెయ్యడమే, మనుష్య జాతికి అలవాటు చెయ్యడమే ప్రతి కావ్యము యొక్క పరమోద్దేశ్యమై ఉంటుంది. మీరు చూడండి, శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు ఉంటారు. ఆయన అడిగారా, నాకేమైనా పట్టాభిషేకం చేయండి నాన్నగారు అని ఆయన అడగలేదు. అంటే లోకంలో అంత పెద్ద కష్టం, మానసికంగా కష్టం అన్న మాటకు అర్థం ఏమిటి? మీరు అడగకుండా మీకు ఏదో పెద్ద పదవి వరించేసి ఇంకా వెళ్ళి కుర్చీలో కూర్చుందామనుకుంటుండగా పదవి పోతే పీడాపోయి నీకు ఆ పదవి ఇవ్వట్లేదంటే, ఉన్న పదవి ఊడిపోయి ఘోరాతి ఘోరమైన స్థితిలో మీరు తిరగాలి అని మీకు తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది వాడికి? రామాయణంలో పెద్ద మలుపు అక్కడే ఉంది. అక్కడ రాముడి శీలం బయటికి వచ్చింది. ఆయన ఏమీ అడగలేదు. ఓ రోజు దశరథుడు పిలిచాడు. నేను ఆ మాట ఎప్పుడూ మర్చిపోలేను.
చాలా పెద్ద మాట అన్నాడు దశరథుడు. ఓసారి పైకి ఇలా చూశాడు, తెల్లటి గొడుగు ఉంది, మహారాజు కదూ. ఒక్కసారి ఇలా తన శరీరం వంక చూసుకున్నాడు, ఈ సింహాసనం వంక చూశాడు. రామా, ఈ సింహాసనం మీద కూర్చుని ఉండగా నాకు కాలం తెలియలేదురా, ఈ తెల్లగొడుగు కింద నా ఒళ్ళు ముడతలు పడిపోయిందిరా, నాకు 60,000 సంవత్సరాలు వచ్చేసాయన్నాడు. అధికారము ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పాడు దశరథుడు. అందులో కాలం తెలియదు కాబట్టి తెల్లగొడుగు కింద ముసలివాడిని అయిపోయాను రా, పీడకలలు వస్తున్నాయి, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. అడగలేదు వశిష్ఠుణ్ణి ముహూర్తం. చైత్ర శ్రీమాన్ ఇయమ్మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్మమే ఓపకల్ప్యతాం. నీకు యవ్వరాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను రామా, ఇవాళ రాత్రి ఉపవాసం చేసి రేపు రా, నీకు పట్టాభిషేకం అన్నాడు. ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు, యజ్ఞం చేసి హోమం చేసి చెరువు వండుతారు. చెరువు అంటే హోమంలో అగ్నిహోత్రంలో వేసేది. ఆ చెరువు హోమం పూర్ణాహుతి అయిపోయాక పాత్రలో మిగులుతుంది, మిగిలేటట్టుగా వండుకోవాలి. వండుకుని ఆ యజ్ఞ శేషం ఏది ఉందో ఆ శేషాన్ని భార్యాభర్త తినాలి. తిని పూజామందిరంలో పడుకోవాలి. పూజామందిరంలో ఇద్దరూ పక్క పక్కనే పడుకోవాలి. ఏ విధమైన కామభావన మనసులో ఎందు ఉండకూడదు. భగవంతుని ఎందు మనసు పెట్టి పూజామందిరంలో నిద్రపోతారు. నిద్రపోయి మరునాటి ఉదయం లేచి తలస్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటే ముందు రోజు ఉపవాసం చేసినటువంటి తేజస్సు ప్రవేశిస్తుంది. అసలు వైదికంగా ఒక పెద్ద కార్యం చేసే ముందు దానికి కావలసిన తేజోసిద్ధి కొరకు ఆ ఉపవాసం చేస్తారు. అలా చెయ్యాలి ఉపవాసం. కాబట్టి రాముడు అలా ఉపవాసం చేశాడు. పొద్దున్నే వచ్చాడు. దశరథ మహారాజును చూస్తే హడిలిపోయాడు. దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు. జుత్తంతా ఇలా అయిపోయి నేల మీద అప్పటికి స్పృహ తప్పి 30 మాటలు పడిపోయాడు మహానుభావుడు. 30 అంటే యథార్థంగా 30 అని కాదు, అన్ని మాటలు పడిపోయాడు అని. శోకం రాత్రంతా ఏడిచున్నాడు. అమ్మా, నాన్నగారు ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు. కైకమ్మంది, మీ తమ్ముడికి పట్టాభిషేకం చేయమని అడిగానయ్యా, రాత్రి 2 వరాలు గుర్తు చేసి అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. నేను వరాలు అడిగాను, తను నాకు వరాలు ఇచ్చాడని బెంగ పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నావేమో రామా, అందుకు బెంగ పెట్టుకోలేదు. నేను దశరథుడు నాకు ఇచ్చిన వరాన్ని నువ్వు ఒప్పుకుని అడవికి వెడతావో వెళ్ళవో అని బెంగ పెట్టుకున్నాడు. నువ్వు అడవికి వెడితే తప్ప అన్నం తిన్నని ఒట్టు పెట్టుకున్నాడు. అందుకుని తొందరగా వెళ్ళు, మీ నాన్న అన్నం తింటాడండి. రాముడు కనిపెట్టలేడు, ఆయన మనస్సు ఏమీ కదలలేదు. అది నిజంగా వృద్ధుడైన రాజుని చెరసాలలో పెట్టి పట్టాభిషేకం రాముడు చేసుకుంటే కాదన్నారా? వశిష్ఠాదుల్ని పిలిచి, ఏమండి ఇది న్యాయమా? పెద్ద కొడుకుని, ధర్మం ఉన్నవాణ్ణి, నాకు రావలసిన రాజ్యం కైకమ్మ కొడుక్కి ఇవ్వడానికి మా నాన్న ఎవరండి? ఇక్ష్వాకు వంశ ఆచారం పెద్ద కొడుకుని నాకు రావాలా భరతుడికి వెళ్ళాలా అని అడిగితే వాళ్ళు చెప్తారు, నువ్వెవడవయ్యో నీ కాంతి పట్టుకెళ్ళి ఆ భరతుడికి ఇవ్వడానికి, రాముడికి ఇవ్వాలి నీ తర్వాత. రాముడు ఎందు దోషం ఉందా అడగల వశిష్ఠుడి తర్వాత. నువ్వు ఎలా ఇచ్చావని అడిగాడు, నువ్వు ఎలా పుచ్చుకున్నావని అడిగాడు కైకమ్మని. కాబట్టి ఒప్పుకోరుగా. కానీ రాముడు ఏమన్నాడో తెలుసా? అది సహనము అన్న మాటకు అర్థం. లక్ష్మణుడు అన్నాడు రాముడి దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏమిటన్నయ్య ఈ అర్థం లేని ఓర్పు? గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతపన్నస్యా కార్యం భవతి శాసనం. 60,000 సంవత్సరాల వయస్సున్న ముదుసలికి యవ్వనంలో ఉన్న కైక కావలసి వచ్చిందా? రాత్రి వరాలు ఇస్తాడా? ఈయన తాతగారి ముల్లె రాజ్యం పట్టుకెళ్ళి ఇవ్వడానికి పిన్నమ్మ కొడుక్కి. ఈయనెవరన్నా ఈయనెవరన్నాయా? పట్టుకెళ్ళి కట్టి కారాగారంలో పారేసి నీకు పట్టాభిషేకం చేస్తా అను అన్నాడు. రాముడు అన్నాడు, అలాగే ఇద్దువుగానివి కానీ నాకు రాజ్యం అలాగే చేద్దువులే పట్టాభిషేకం. నేను ఒకటి అడుగుతాను చెప్పు, నిన్న రాజ్యం ఇస్తానన్నది ఎవరు? నాన్నగారు. రాజ్యం ఇస్తానన్నవాడు నాన్నగారు. రాజ్యం ఇవ్వనరా అడవికి వెళ్ళంటే నాన్నగారు కాదు, దయ్యం. అంటే నాన్నగారు చెప్పిన మాట వినడం దేనికంటే మనకి అనుకూలంగా ఉంటే ఆయన మాట వినడం. మనకి కష్టం కలిగేదైతే నాన్నగారి మాట మనకు అక్కర్లేదు. పితృవాక్య పరిపాలన అంటే తండ్రి సింహాసనం ఇస్తే ఎక్కడం కాదురా, తండ్రి అడవికి వెళ్ళమన్నా వెళ్ళడం పితృవాక్య పరిపాలన. అది నా ధర్మం పుత్రుడిగా. సింహాసనం మీద కూర్చోరా అంటే కూర్చుంటాను, అడవికి పోరా అంటే పోతాను. అది నా ధర్మం. అంతేకాని
నాన్నగారు సింహాసనం ఇవ్వనన్నారని ఖైదులో పెడితే నేను కొడుకుని ఎందుకు అవుతాను? పుత్రధర్మం ఎలా నిలబడుతుంది? అయినా నేను నీకోటి చెప్పనా, ఇప్పటికీ నాన్నగారికి ఇవ్వాలని ఉంది. మరి ఇవ్వాలని నాన్నగారికి ఉన్నా ఇవ్వకుండా ఎందుకు పోయిందంటావు? సంకల్పం నాన్నగారిది, ఇవ్వాలన్న కోరిక నాన్నగారిది, పుచ్చుకోగలిగిన సమర్థత నాది. పుచ్చుకోకుండా చేసిన వాడు ఒకడున్నాడు, వాడు కనబడడు, వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడితో యుద్ధం చేయడం కుదరదు. సహనం అంటే ఏమిటో తెలుసా? ధర్మం పాటించి తండ్రి నోటి వెంట వచ్చిన ఈశ్వర శాసనాన్ని ఆమోదించి ధర్మమునకు కట్టుబడి పుత్రధర్మాన్ని పాటించి తండ్రి మాట నిలబెట్టడమే. తండ్రి ఇచ్చిన వరం సత్యం అవ్వాలి, అడవికి వెళ్ళడమే రా అన్నాడు. అది సహనం అంటే. అందుకు నన్నాడు కైకమ్మ దగ్గరికి వెళ్ళి, నహమధ్వపరో దేవి లోకమా వస్తుముచ్చహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు. అమ్మా నాకేమీ వస్తువుల మీద భ్రాంతి లేదమ్మా, నాకు ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు అమ్మా, నాకు ధర్మం కావాలమ్మా. నాకు ఎంత సమర్థతైనా ఉండొచ్చు, కానీ తండ్రి గారు నన్ను అడవికి వెళ్ళమన్నారు. కొడుకుగా నా ధర్మం ఏమిటి? తండ్రి చెప్పిన మాట వినడం. కాబట్టి అమ్మా నేను అడవికి ఎడతానన్నాడు. ఇది సహనము అన్న మాటకు అర్థం. ఇది ఓర్పు. అదే తండ్రి రామచంద్రమూర్తిని పిలిచి ఒక మాట అన్నాడు. ఒరే, రాత్రి నేను మీ పిన్నికి వరం ఇచ్చిన మాట సత్యం, నేను కాదంటలేదు. కానీ దాని పక్కనే ఇంకొకటి కూడా ఉంది, నిన్ను చూడకుండా నేను బతకను. కాబట్టి అయోధ్యాయాం త్వమేవాద్య, అసలు నేనెవరినిరా ఈ అయోధ్యని మీ పిన్నికి ఇవ్వడానికి? పెద్ద కొడుకువి నీది, కానీ ఏదో నేను ఇచ్చాను, మీ పిన్నికి ఇచ్చేశాను, నా వరం అది అయిపోయిందిగా. ఇప్పుడు నువ్వు ఒక్క పని చెయ్యి, నువ్వు నన్ను యుద్ధంలో ఓడించగలవు. ఎందుకని? నువ్వు యువకుడివి, నీ దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి, నేను ముసిలివాణ్ణి, ఓడిపోతాను. నన్ను ఓడించేసి కారాగారంలో పెట్టేసి నువ్వు సింహాసనం మీద కూర్చో. నేను మీ అమ్మకి ఇచ్చాను, రాజ్యం ఇచ్చాను, తీసుకోన్నాను. నేనేం చేయను? రాముడు నన్ను కట్టి జైల్లో పెడితే, అందుకని కారాగారంలో ఉంటాను. నా మాట చెల్లిపోతుంది. నిన్ను చూస్తూ కారాగారంలో నువ్వు పెట్టిన అన్నం తిని నువ్వు అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూసి బతికేస్తానరా, నువ్వు అడవికి వెళ్ళిపోతే చచ్చిపోతానరా, ఉండలేను. అందుకుని యుద్ధం చేసి నన్ను కారాగారంలో పెట్టేయన్నాడు. ఇప్పుడు రాముడు అది కూడా చేయొచ్చు, పితృవాక్య పరిపాలన అంటే. మరి తండ్రి చెప్పిందేగా, మరి చేశాడా? సమర్థుడేగా, తండ్రిని ఓడించగలడుగా. సమర్థత ఉన్నప్పటికీ ధర్మమునకు కట్టుబడి నాన్నగారు ఇచ్చిన వరము సత్యమవ్వాలి. అందుకని నేను అడవికి వెళ్ళిపోతానని చేతకాని వాడిలా వెళ్ళిపోలా, చేతనైన వాడై పరమ సంతోషంతో పరమ సంతృప్తితో మనసులో ఏ విధమైన అన్యభావన లేకుండా తండ్రి యందు, కౌసల్య యందు, కైకమ్మ యందు, సుమిత్ర యందు అంతే భక్తితో వాళ్ళందరికీ నమస్కారాలు చేసి వీడ్కోలు తీసుకున్నాడు. కైకమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి చూడనట్టుగా కౌసల్యకి సుమిత్రకి నమస్కారం చేసి వెళ్ళిపోలేదు. కైకమ్మకి కూడా నమస్కారం చేసి ఆశీర్వచనం అడిగాడు. ఎక్కడ ఉన్నా లక్ష్మణుడు అధిక్షేపిస్తే తప్పు, కైకమ్మను అలా అనకూడదు మన అమ్మ అనేవాడు. అంటే మనసు నిష్కల్మషం కాబట్టి బయటికి వచ్చాడు. అక్కడ పట్టాభిషేక సంభారాలు కనపడ్డాయి. పవిత్రమైనది కనపడితే అప్రదక్షిణంగా వెళ్ళకూడదు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. అందుకని అవి తన పట్టాభిషేకానికి కాదనేటప్పటికీ ఎవరికైనా చాలా బాధ వచ్చేస్తుంది. తనకి చెందదన్నాడు అనుకోండి, కాలుతో తన్నేస్తాడు. మూర్ఖుడికి గౌరవం ఏం తెలుస్తుంది? కాలుతో తంతాడు. వాడికి ఏం తెలుసు గౌరవం? వాడికి క్షమ లేదు, వాడికి సహనం ఉండదు. అందుకని పాదంతో తంతాడు ప్రతిదాన్ని. ఇంకొకడైతే కాలుతో తన్ని పెడతాడు. రాముడు ప్రదక్షిణం చేసి వెళ్ళాడు. సంభారములు పవిత్రములు, ఎవరి పట్టాభిషేకానికైనా మంగళప్రదములు, వాటికి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళిపోయాడు. అది రాముడంటే, అది సహనం అంటే. సహనము అన్న మాటలో ధర్మ వైక్లభ్యం ఉండరాదు. అందుకే మీరు చూడండి, రాముడి జీవితంలో అంతట్లోనూ మీరు పట్టుకోవలసిన పెద్ద విషయం ఒకటే ఉంటుంది. ఒక పని జరగడమా, పని ధార్మికంగా జరగడమా? పని జరగడం రాముడికి ప్రధానం కాదు. సీతమ్మ తల్లిని తెచ్చుకోవడమే రాముడికి ప్రయోజనమైతే వాలితో ఒప్పందం చేసుకుంటే చాలు, సీతమ్మ వచ్చేస్తుంది. వాలంటే హడిలిపోతాడు రావణాసురుడు, కబురు చేస్తే తీసుకొచ్చి అప్పచెప్పేస్తాడు.
తానే ధర్మమునందు లేని వాలితో ఒప్పందం చేసుకునే కన్నా ధర్మంలో ఉన్న సుగ్రీవుడితో ఒప్పందం చేసుకుని వాలిని సంహరించి సింహాసనం మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టి వానర సైన్యంతో సేతువుని కట్టి సముద్రం దాటి లంకకెళ్ళి రావణ వధ చేసి సీతమ్మని స్వీకరించాడు. కొద్దిగా ఆలస్యమైన కష్టమైన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టాడు. ధర్మాన్ని పట్టుకోవడానికే సహనం ఉండాలి తప్ప నేను కోరుకున్నట్టే అంతా జరిగిపోతుంది అనుకోండి, ఇంకా పెద్ద బాధ ఏముందండి. సంధ్యావందనం చెయ్యాలి, సంధ్యావందనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయనుకోండి, నేను సంధ్యావందనం చేయడం పెద్ద గొప్ప కాదు. నేను ఎప్పుడో ఎక్కడో తప్పక ఒక హోటల్లో ఉండవలసి వచ్చిందనుకోండి, ఆ హోటల్లో ఎక్కడా నేను కూర్చోవడానికి కూడా లేదు సంధ్యావందనం చేయడానికి. కూర్చుని సంధ్యావందనానికి కూడా చేయడానికి వీలు లేకపోతే ఒక యాస్ట్రే పెట్టి ఉన్నటువంటి టేబుల్ మించి యాస్ట్రే తీసి పక్కన పెట్టి చేయి కడుక్కుని కాసిని నీళ్లు తీసి పవిత్రోవా నేను జల్లుకుని టేబుల్ మీద జల్లి అప్పుడు కూడా నేను అర్ఘ్యం ఇచ్చి ఆ అర్ఘ్యజలాలు ఆ హోటల్లో ఉన్నటువంటి ఏదైనా మొక్కలో పోసి నేను వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు నేను ధర్మాత్ముడిని. ప్రతికూల పరిస్థితుల యందు కూడా నేను ధర్మాన్ని పట్టుకోవాలి. అది సహనం. సహనం ఎప్పుడు కావలసి ఉంటుంది అంటే, మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మీరు తప్పు త్రోవలో వెళ్ళిపోతే మీకు వెంటనే ఫలితము వచ్చేస్తుంది అని మీకు అనిపించినా, ధర్మ మార్గంలో కష్టపడి నేను వేచి ఉండి పొందుతాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి మాత్రం అంత ఓర్పు లేకుండా శాస్త్ర విరుద్ధమైన మార్గంలో నేను ప్రయోజనాన్ని పొందను అని నేను అనుకున్నాను అనుకోండి, అది సహనం. అసలు జీవితంలో సహనం అన్నది దేనికి కావాలి అంటే, ప్రధానంగా ధర్మమును విడిచిపెట్టి అధర్మము వలన ప్రయోజనాన్ని పొందడమునందు అనురక్తి ఉండరాదు. నేను ఇలా చేసేస్తే పని అయిపోతుంది, ఎందుకంటే అంత కష్టపడ్డాం, ఈ తప్పని తెలుసు, ఆ తప్పు పని చేసేస్తే అయిపోతుంది. దానికి కావాలంటే ఓ మాట అంటారు, పదువురాడు మాట పాటి ధర జల్లు, ఒక్కడాడు మాట ఎక్కదిందు. ఒక్కడిని నేను నించుంటే అవుతుందా? 10 మంది ఏ త్రోవలో వెళ్ళారో త్రోవలో పెడతాను అనుకుంటే నువ్వు సహనము లేక ధర్మం తప్పిపోయావు. నీకు ఓర్పు లేదు, నేను అలా చెయ్యను, నేను ధర్మంగానే ఉంటాను. ఏమవుతుంది? వాళ్ళందరికీ వెంటనే అయితే నాకు 10 రోజుల తర్వాత అవుతుందా? పోన్లే, 10 రోజుల తర్వాతే నేను దాన్ని పొందుతాను తప్ప నేను మాత్రం ధర్మ విరుద్ధమైనటువంటి పని చేసి వెంటనే ఫలితమును పొందడానికి అంగీకరించను అని మీరు అనుకున్నారనుకోండి. ధర్మం. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాలఘు దర్శనం వచ్చిందంటే పాలక మండలి కాదు, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు కాదు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కాదు, మనమే కారణం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచి జనాన్ని విడిచిపెడితే ఒక వృద్ధుడో ఒక వికలాంగుడో ముందు పెడుతుంటే మనం వాళ్ళ వెనకాల పెడతామా దర్శనానికి? తోసేసి పక్కకి పరిగెత్తుకు వెళ్ళిపోతాం. నీకు కనీసం నీ ముందు పెడుతున్నవాడు ఒక వృద్ధుడు, ఆయన్ని పోనీ చేయి పట్టుకుని ఆయన వెనకాతలే అందరం పెడదాం, మూసేరుగా రావాలిగా అందరూ. నీకు కనీసంలో కనీసం దర్శనం చేసేటప్పుడు అలా ఒక వృద్ధుణ్ణి దాటి అందరూ వెళ్ళిపోతుంటే ఆయన వృద్ధాప్యం మీద ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. పెద్దవాడిని అయిపోయాను, అందరూ వెళ్ళిపోతున్నారు, పాపం కొడుకు చేయి పట్టుకుని తీసుకెడుతున్నాడు, నాన్నగారండి నాన్నగారండి అని లాక్కెడుతుంటాడు, నా వల్ల వెనకబడిపోతున్నారని ఎంత కుమిలిపోతాడు. నేను వెళ్ళినా ముందు ఈశ్వరుడు నా ముఖం చూస్తాడా? నువ్వు చూడడం ప్రధానమా, ఈశ్వరుడు చూడడం ప్రధానమా? నీకు వెంకటేశ్వర దర్శనంలోనే ధర్మం లేనివాడివి, సహనం లేనివాడివి, నేను దగ్గరికి ఎందుకు రానిస్తాడు? అందుకే రోజు రోజుకి గడపల వెనక్కెడుతున్నాం మనం. ధర్మం మళ్ళీ నిలబడితే మొదటి గడప దగ్గరికి అందరం పెడతాం. వెళ్ళేటట్టుగా ఈవోయా పాలక మండల వాళ్ళెవరు? ఆయన చేతి పనిముట్లు. ఆయన ఏమనుకుంటారో వాళ్ళ మనసుల్లో అది ప్రచోదనం అవుతుందంతే. ఆయన సంకల్పం చేశాడా వాళ్ళందరూ ధర్మంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎందుకు దూరంగా నెడతావు? వాళ్ళు నా మొదటి గడప దగ్గరికి రావలసిందే, వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, వాళ్ళు నా దగ్గరికి రావాలని వెంకటేశ్వరుడు అనుకునేటట్టు మనం బ్రతకగలిగిన నాడు మహాలఘు దర్శనం ఉండదు. మనం అలా బ్రతకలేనన్నాళ్ళు మహాలఘు దర్శనము తప్ప మొదటి గడప దగ్గరికి మనము చేరాలి. కారణం
వెంకటేశ్వర స్వామి గడపలకి మనం ఎంత దూరం అవుతున్నామో దాన్ని బట్టి ధర్మం ఎంత లుప్తమైపోతుందో మీకు అర్థమైపోతుంది. కలియుగంలో అంతటి మహానుభావుడయ్యుండి అన్ని గడపల చివర మనుషుల్ని పెడుతున్నాడంటే ఆయన మనసు ఎంత రాయి చేసుకుని దూరంగా ఉంచుతున్నాడో. అరే కించిత్ ధర్మం లేకుండా బతుకుతున్నారా, నా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ధర్మాత్ముల్లో నటిస్తారా, గోవిందా 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 అని. నాకు తెలియదురా మీ జీవితాలు. కనీసం క్యూ కాంప్లెక్స్లో సరిగ్గా రావడం కూడా చేత కాకుండా పరిగెత్తుకొచ్చేసావా, నీకు నేను దర్శనం ఇవ్వనా, చాలు ఆ బయట నుంచి. మీకు అసహ్యం వేసింది అనుకోండి, మీరేం చేస్తారు? చూశారులేండి చాలు వెళ్ళరండి అంటారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, ఇంటికి వచ్చిన వాడు ఏదో కాలింగ్ బెల్ కొట్టాలి, లేదు తలుపు కొట్టాడు తెలియక. తలుపు కొట్టకూడదు అసలు శాస్త్రంలో. తలుపు కొట్టాడు, ఏం చేయాలి? కొట్టి ఆగాలి కాసేపు. తలుపు కొట్టి తలుపు విరిగిపోయేటట్టు కొట్టి తలుపు హ్యాండిల్ ఇలా తిప్పేసి సగం విచ్చుకునేటట్టుగా తోసేస్తున్నాడు అనుకోండి, మీరు వెంటనే వెళ్ళి ఏమంటారు? తలుపు తీసి, ఏమండి నేను గుమ్మం దగ్గర కూర్చుంటాను అనుకుంటున్నారా? మీరు తలుపు కొట్టారు, నేను రావాలా? తలుపు ఉండాలా? ఏమిటండి ఆ తోసేయడం? అంటే అబ్బాయి మిమ్మల్ని దర్శనం చేసుకుందామని వచ్చానండి. ఏమిటి దర్శనం? చూశారు చాలా వెళ్ళరండి అని తలుపేసేస్తారా వేరా? ఎందుకు? అదే దర్శనానికి వెళ్ళే విధానం, అదే మర్యాదతో గౌరవంగా వెళ్ళే విధానం. ఆ విధానం లేనప్పుడు నేనే తలుపేసేస్తానే, వెంకటేశ్వరుడు ఎందుకు వేయడు? ఎన్నాళ్ళకి నువ్వు నేర్చుకోకపోతే వాడు వేయడు తలుపు. ధర్మానుష్ఠానమునందు కట్టుబడి ఉండగలిగినటువంటి లక్షణమునకు సహనమని పేరు. అన్ని వేళలా నీకు పరిస్థితులు అనుకూలంగా ఉండి నడిచిపోతే నువ్వు ధర్మంగా ఉండడం గొప్ప కాదు. నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ధర్మాన్నే పట్టుకుని ఉండగలవా? అలా ఉండగలిగితే దానికి సహనమని పేరు. రామచంద్రమూర్తి ఉన్నారు, సీతమ్మ తల్లి ఉంది. సీతమ్మ తల్లి తలుచుకుంటే రావణుణ్ణి కాల్చేయలేదా? ఒక్క క్షణం ఆ తల్లే చెప్పింది, నేను కానీ ఒక్కసారి సంకల్పం చేశానా రావణ, భస్మార్హి తేజస, బూది కుప్ప చేసేస్తాను. ఎందుకు చెయ్యనో తెలుసా? అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్. రాముడి ఆదేశం లేదు, నా పతివ్రతా ధర్మం నాకుంది. రాముడు చంపేయి అంటే చంపుదను, నా భర్త ఆజ్ఞ లేకుండా నేను స్వతంత్రించకూడదు, నేను పతివ్రతని, అందుకు వదిలిపెట్టేశాను నేను. ఎంత ఓర్పు పట్టింది! అంత సమర్థత ఉండి కూడా యత్రోధ కలుషీకృత అన్నారు హనుమ సుందరకాండ చివర్లో. ఆవిడ కోపాగ్నికి కాలిపోవాలి వాడు. సంస్పృష్టామిహ పాణిన, ముట్టుకుని కూడా బతికాడా అన్నారు ఆయన. అంటే అమ్మవారు అంత సమర్థత ఉండి కూడా ధర్మానికి కట్టుబడి ధర్మము నెరవేరాలి, నా భర్త రావాలి, నా భర్త చంపాలి, ఉండిపోయింది. నిజంగా సీతమ్మ తల్లి అంత కష్టం లోకంలో ఎవరికి ఉంటుంది మీరు ఆలోచించండి. భర్తతో అడవికి వెళ్ళిందా, అప్పటికి 13 సంవత్సరములు అయిపోయాయా, ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటోందా పిచ్చి తల్లి? 13 ఏళ్ళు చెట్ల కింద చామల కింద తిరిగి సూర్యుని యొక్క కిరణములు కూడా పడనటువంటి సౌకుమార్యము కలిగిన తల్లి, దశరథుని పెద్ద కోడలు, జనకుని కుమార్తె, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణస్వామి వదిన గారు, జగన్మాత, ఆ రాక్షస స్త్రీల మధ్య వికృతమైనటువంటి వదనములున్న వారి మధ్య కట్టుబడి బంధీకృత అయి ఉంటే ఆ తల్లి అప్పుడు కూడా అటువంటి స్థితిలో 1 ఏడాది పాటు హింస పెట్టాడు. అనకూడని మాటలన్నీ అంటుండేవాడు. 10 నెలలు దాటిపోయాయి. హనుమ వచ్చారు, అంత సమర్థుడు, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు. అమ్మా నా భుజం మీద కూర్చోమ్మా, నిన్ను తీసుకెళ్ళి రామచంద్రమూర్తి దగ్గర దింపేస్తాను. ఏదో నేను అన్నట్టుగా అనలేదు ఆయన. అమ్మా నా భుజం మీద కూర్చో తీసుకెడతాననలేదు. అది మహాపతివ్రతతో అనవలసిన మాట కాదు. ఆయన ఎంత మర్యాదతో మాట్లాడారంటే హవ్యంహుతమివానవా, అగ్నిహోత్రుడు తన యందు వేసిన హవ్యాన్ని దేవతలకు పట్టుకెళ్ళినట్టు. ఇంగిలి కాదు, అగ్ని పట్టుకెడితే అంత పవిత్రమవుతుంది. అంత పవిత్రంగా నిన్ను తీసుకెడతానమ్మా అంటే నా మనసులో కుమార భావన తప్ప నీ ఎందు స్త్రీ భావన చెయ్యను. అమ్మ నీలో అమ్మతనం చూసేవాడినే కానీ ఆడతనం చూసేవాడిని కాదు. అందుకనమ్మా వచ్చిన భుజం మీద కూర్చో అన్నారు. లోకంలో ఏ ఆడదైనా అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎగిరి గంతేసి భుజం మీద కూర్చుని నాయన గట్టెక్కించేద్దు అంటుంది. సీతమ్మ ఏమందో తెలుసా? నువ్వే ఇంతున్నావు, నన్నేం తీసుకెళ్తావయ్యా అంది.
ఆయన తన విరాట్ రూపం చూపించాడు. మేరువందర సంకాశౌ భభౌ దీప్తా నలప్రభ అగ్రతం వ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. మేరు పర్వతం అంత ఎత్తు పెరిగిపోయా దంష్టలతో తన నిజరూపాన్ని చూపించి, అమ్మా చూశావా, ఈవలి ఒడ్డు నుంచి సాగి ఆవలి ఒడ్డు ముట్టుకోగలను, ఇప్పుడు కూర్చో అమ్మా తీసుకెడతానన్నాడు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానరా న స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ. రావణుడు ఎత్తుకొచ్చినప్పుడు స్పృహలో లేను ఎత్తుకొచ్చాడు. స్పృహలో ఉండి తెలిసి తెలిసి నువ్వు ఎంత పుత్ర సముడవైనా నిన్ను మాత్రం ముట్టుకోనయ్యా, రాముడే రావాలి, రావణుణ్ణి వధించాలి, నన్ను తీసుకెళ్ళాలి, నువ్వు దానికి తగిన ఉపకారం చేసి పెట్టు, అది హనుమా నువ్వు చెయ్యవలసిన పని అంది. ఆ తల్లి అంత ఓర్పు పట్టింది కాబట్టి రామచంద్రమూర్తికి ఇవాళ గుడి కట్టి పూజిస్తున్నాం. నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. రాముడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడో అరణ్యాల్లో ఉన్నాడు. 100 యోజనముల సముద్రం దాటి వచ్చేవాళ్ళు లేరు, దేవతలే కన్నెత్తి చూడలేరు. గోదావరి నది అంతటిది భయపడిపోయింది రావణుడు ఎత్తుకెళ్ళాడని చెప్పడానికి. నిజంగా ఆవిడ మనసులో కించిత్ చాంచల్యము కలిగి రావణాసురుని యొక్క బోధకి లొంగడం కాదు, ఇతను చెప్పేది మాత్రం అన్నపాటి ఆలోచన సీతమ్మ మనసులో వచ్చి ఉంటే రామాయణ రచన చేసేటప్పుడు ఆచమనం చేస్తే అవతలి వ్యక్తుల మనసులు కూడా నీకు తెలుస్తాయని బ్రహ్మగారిచ్చిన వరానికి వాల్మీకి మహర్షి ఒక్కసారి సీతమ్మ మనసు అలా కదిలినట్లు కానీ గమనించి ఉంటే ఇవాళ ఎక్కడైనా రామచంద్రమూర్తికి గుడి ఉండేదా? సీతమ్మ వలన వచ్చింది పూజనీయత. తను తన వారి మధ్య ఉన్నాడు, సీతమ్మ అక్కడుంది పాపం, అంత కష్టంలో ఉంది. అంత కష్టంలో ఉండి కూడా తన భర్త వచ్చి తనని తీసుకెళ్లేంత వరకు పతివ్రతా ధర్మానికి కట్టుబడిపోయి ఉండిపోయిందంతే. రాముడు వస్తాడు, నన్ను తీసుకెడతాడు, అది సహనము, అది ఓర్పు. దాని వలన శాస్త్రమునందు తెలిసేది ఒకటే. అందుకే పైకి సహనము ఒక మాటే కనబడుతుంది, దాని యందు అంతర్లీనమైన ప్రవాహము ధర్మానుష్ఠానము, ధర్మమునందు నీకున్న పూనిక, ఈశ్వర వాక్కునందు నీకున్న పూనిక, గురువాక్యమునందు నీకున్న పూనిక, అది వ్యక్తమవుతుంది. ఎట్టి పరిస్థితులలో తేలికగా పనైపోతుంది కదా అని ఒక్కనాటికి ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వాడను కాను, ధర్మాన్ని విడిచిపెట్టేదానను కాను. రాముడి జీవితం అంతా సహనం, సీతమ్మ జీవితం అంతా సహనం. అందుకే సీతారాములిద్దరినీ మనం ఆదర్శంగా తీసుకుంటాం. సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు కష్టాలు అంటుంటారు, కష్టాలు కాదు. సీతమ్మ తల్లి అంటే పాతివ్రత్యం, సీతమ్మ తల్లి అంటే ధర్మం, సీతమ్మ తల్లి అంటే ధర్మం కోసం ఓర్పు. కష్టమేమిటి? సీతమ్మ తల్లి యొక్క ధార్మికమైన సహనము కష్టంగా నీకు కనబడితే జాతి భ్రష్టుపడుతుంది. అది కావాలని కోరుకోవాలి ధర్మానుష్ఠానం. అందుకని అటువంటి వ్యక్తులు సీతారాములు. అందుకే పెళ్లి చేస్తే ఏది వెయ్యండి వెయ్యకపోండి, శుభలేఖ మీద సీతారాముల మూర్తి లేనటువంటి శుభలేఖ వేయరాదు. దాంపత్యం అంటే సీతారాములే, అంత గొప్ప ధార్మిక నిష్ఠ. ఇది ఇక్కడ సహనము అన్న మాట దానికి అన్వయం అవుతుంది. నేను మొదట చెప్పింది సమర్థత ఉండి హితము కొరకు, ఇప్పుడు సహనము దేనికి అన్వయమైంది? ధర్మము కొరకు ఎంత కష్టాన్నైనా ఓర్చి ఫలితాన్ని పొందడమే తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి తాత్కాలికమైనటువంటి రీతిలో కృతకంగా ప్రయోజనాన్ని పొందడం, అది శాశ్వతంగా నిలబడేది కాదు. అందుకే లోకంలో ఒక మాట ఉంది, అనడమేమి, నేను ఎన్నో కుటుంబాల్లో చూశా, అక్రమంగా నువ్వు సంపాదించి తెచ్చినటువంటి ఆర్జన అగ్నిహోత్ర నిప్పులు తెచ్చి జేబులో వేసుకున్నట్టే అది కాల్చేస్తుంది ఖాయంగా. ధార్మికంగా నువ్వు తెచ్చుకున్నటువంటి 4 రూపాయలు నిన్ను శాంతిగా ఉంచుతాయి. జీవితంలో సుఖమన్న మాటకు అర్థం ఏమిటండి? శాంతే. నువ్వు హాయిగా సంతోషంగా ఉండడం. సంతోషంగా ఉండడము అన్నదానికి నీ ఇంట్లో ఉండేటటువంటి సాధన సంపత్తికి సంబంధం ఏముందో నాకు చెప్పండి. నులక మంచం వేసుకుని మామిడి చెట్టు దగ్గర పడుకుని తల కింద చేయి పెట్టుకుని గయోపాఖ్యానంలో పద్యాలు చదువుకుంటూ ఆకాశంలో పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ చిత్రనళీయంలో పద్యాలు చదువుకుంటూ సంతోషంతో పక్కనే ఆవు దూడని
కోడుకు కట్టేసుకుంటే కొత్తగా ఈయన ఆవు దూడని అది మధ్య మధ్యలో వచ్చి కాళ్ళు నాకుతుంటే దాని ముట్టి మీద చేత్తో ఇలా కొడుతూ నిద్రపోయినవాడు పరమ సంతోషాన్నే పొందాడు. ఏసీలో పడుకుని ఎక్కడ ఏ రైడింగ్ జరుగుతుందో అని భయపెట్టుకుని హడిలి చచ్చి రాత్రి 1 గంటకి నిద్రపోయిన వాడికి, మామిడి చెట్టు పక్కన ఆవు దూడ పక్కన నిద్రపోయిన వాడికి పోలిక ఎక్కడి పోలిక? దేని వలన సంతోషం? దేని వలన శాంతి? అది మానసికంగా వచ్చేదే తప్ప పైన ఉండేటటువంటి భౌతికమైన పరికరముల వలన వచ్చేది కాదు. అది చాలా దోషం, అసలు ఆలోచన తప్పు. అలా ఉంటే సంతోషంగా ఉంటారనుకోవడం తప్పు. ఎవడి సంతోషం శాశ్వతత్వాన్ని దేనివల్ల పొందుతుంది అంటే ధార్మికమైన మార్గము వలన పొందుతుంది. మీరు అందుకే చూడండి, లోకంలో ఇవాళ చాలా ఐశ్వర్యవంతులు అన్న వాళ్ళ వెనక ఎవరుంటారో తెలుసా? మీరు వాళ్ళ కుటుంబం గురించి అడిగితే పరమ ధార్మిక నిష్ట కలిగి పరమ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో కూడా భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా అది చెప్పుకోవడంలో పరవశించిపోయిన తండ్రో తాతో ముత్తాతో ఉంటారు. నాకు ఈ ఊళ్ళోనే తెలుసు ఎందరో అటువంటి ఐశ్వర్యవంతులు. సభాముఖంగా చెప్పడం భావ్యం కాదు, వారి వ్యక్తిగత జీవితాలని నేను స్పృశించట్లేదు ఆ పేర్లు. కానీ వారి తండ్రి చేసినటువంటి పుణ్యం, వారు చెప్పుకున్న భగవన్నామం, వారు పడ్డ కష్టం, వారు అంత కష్టపడి తీసుకొచ్చినటువంటి ద్రవ్యం, ఆ ద్రవ్యంతో పెట్టిన అన్నం వాడి మేధస్సుని తీర్చిదిద్ది వాడు కోట్లకి పడగలెత్తేటట్టు చెయ్యగలిగింది. ఇవాళ నీకు కాదు సుఖం, రాబోయే తరాలకి ఆరోగ్యం సంతోషం కూడా ఎక్కడుందంటే ధర్మం విడిచిపెట్టకుండా వాళ్ళు సంపాదించిన ద్రవ్యంలో ఉంది. వాళ్ళు అలా కట్టినటువంటి ఒక చిన్న పెంకుటింట్లో ఉంది. అలా తండ్రి ఓ పంచె కట్టుకుని శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు నమస్కారం పెట్టి ఒక దీపం వెలిగించి పిల్లలతో కలిసి చంద్రశేఖరాష్టకం చదువుకున్నటువంటి ఆ తండ్రి ఆ తిరిగిన పెంకుటింట్లో ఉంది తప్ప కోట్లకి కోట్లు తప్పుడు పనులన్నీ చేసి తీసుకొచ్చి తలగడాల్లో దాచి, గోడల్లో దాచి, అక్కడ దాచి, ఇక్కడ దాచి నిజంగా వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి సంతోషం ఉండదు, సుఖం ఉండదు. నేను ఎందుకు చెప్పాలి? బాగుండదు. ఎన్నో కుటుంబాలు నాకు తెలుసు, సంపాదించినప్పుడు సంపాదించేశారు, కొడుక్కి దెబ్బ తగిలి పిచ్చెక్కిపోయింది, అల్లుడు ప్రమాదంలో మరణించాడు, పిల్లలు మరణించారు. ఎందుకు బతికిందో? కూతురు బతికింది. కళ్ళ ముందు విధవరాలు కూతురు, అన్నం పెట్టడానికి 4 బలవంతులు గిన్నెలో అన్నం పెట్టి తలుపేసి గదిలో పెడితే రాత్రింబవళ్ళు అరిచే కొడుకు, తనకి కోట్లు. ఏం చేస్తాడు? ఎవరు అనుభవించాలి అవి? ఆఖరికి ఏం మిగిల్చాయంటే తలగడా తలిసిపోగలిగినన్ని కన్నీళ్లు మిగిల్చే. ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చేసుకుంటూ నలుగురికి లెక్కల పాఠాలు కొడుకుతో పాటుగా నేర్పుకుంటూ చక్కగా వచ్చిన జీతంతో కొడుకుని కష్టపడి చదివించుకుని రామాయణం చెప్పి వాడికి ధార్మిక నిష్ట నేర్పి నీ జీవితంలో ఎంత ఎదిగినా నలుగురికి ఉపకారం చేయడం నేర్చుకో, ఆర్తితో ఉన్న వాళ్ళకి ఉపకారం చేయనా అని ఆ ధార్మికమైన అన్నం పెట్టబడిన కొడుకున్నాడే వాడు కోట్లకు పడగలెత్తుతాడు. ఎలా? అధార్మికంగా కాదు. వాడికి లక్ష్మి అలా అనుగ్రహిస్తుంది, వాడి వలన మళ్ళీ మంచి పనులు చేయిస్తుంది. అది తండ్రి గొప్పతనం. అది వాళ్ళు సహనంతో పట్టుకున్నారు ధర్మాన్ని. వాళ్ళు ఒక రాత్రి ఐశ్వర్యవంతులు కావాలనుకోలేదు, ఐశ్వర్యం వెనక చాలా ఏవో ఉండిపోతాయని వాళ్ళు అనుకోలేదు. లక్ష్మి ఐశ్వర్యం ఏం చేస్తుందండి? సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. మిగిలిపోయేది ఏదైనా ఉంటే ధార్మిక నిష్ట ఒక్కటే. ఆ ధార్మిక నిష్ట గుండెల్లో పెద్ద ధైర్యం. నేను పరమేశ్వరుణ్ణి పట్టుకుని ఉండగా, నేను ధర్మమునందు నిలబడి ఉండగా నాకు ఎందుకు వస్తుంది ఆపద? నా స్వామి నాకు లేడా? నన్ను రక్షించడా? ఆ ధైర్యం ఆ ధర్మమునందు లేనివాణ్ణి అనమనండి ఆ మాట. లోపల బెరుకుతనం. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పాపం అనుభవంలోకి వస్తోందేమో, చేసిన తప్పుడు పనులు అప్పుడు జ్ఞాపకానికి వస్తుంటాయి. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ అంటారు వాల్మీకి మహర్షి. ఇచ్చిన ధర్మం ధర్మఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మఫలాన్ని ఇవ్వకుండా ఊరుకుంటుందా? దాని ఫలం అది ఇస్తుంది, అప్పుడు ఏడుస్తావు. అందుకని
క్షమాపుష్పం విశేషతః. ఆ క్షమాపుష్పము విశేషము అనడానికి కారణం ఏమిటో తెలుసా? అది కేవలం ఓర్పు పట్టడం కాదు, ఏదో తండ్రి కొడితే కొడుకు ఊరుకున్నట్టు కాదు, కొట్టలేక ఊరుకోవడం కాదు, లేకపోతే కొట్టకూడదని భయపడి ఊరుకోవడం కాదు, గౌరవంతో ఊరుకోవడం కాదు, సమర్థత ఉండి ఈశ్వరుడికి కట్టుపడ్డాం, ధర్మానికి కట్టుపడ్డాం, ధార్మిక ప్రయోజనము సిద్ధించే వరకు ఊరుకోవడం. తండ్రి మీద బాణం ఎక్కుపెట్టని రాముడు సీతమ్మని ఎవరు అపహరించారో చెప్పలేదు కాబట్టి లోకాల్ని లయం చేసేస్తాను నా బాణాలతో అన్నాడు. వచ్చి పడిపోయాడు లక్ష్మణస్వామి కాళ్ళ మీద. ఆ లక్ష్మణస్వామి సీతమ్మ దగ్గర కాపలా లేకపోతే సీతమ్మని ఎత్తుకుపోయాడని కోపంతోనే ఉన్నాడు రాముడు. పడిపోయి ఒక్కటే అన్నాడు, అన్నయ్య ఎంత పని చేశావు, అన్నయ్య లోకంలో ఓర్పు ఎందే ఈ ప్రపంచం నిలబడింది, ఎవడు సీతమ్మని ఎత్తుకెళ్ళాడో వాణ్ణి సంహరించన్నయ్య, మిగిలిన వాళ్ళని ఎందుకు చంపేస్తావు, ఇందుకానికి గురువుగారి విద్యనిచ్చింది. అన్నయ్య ఓర్పు పట్టి సీతమ్మని వెతుకుదాం, వదిన్నెత్తుకెళ్ళిన వాడు దొరుకుతాడన్నయ్య, వాణ్ణి చంపేద్దాం. వద్దన్నయ్య నా మాట విని లోకాల్ని పాడు చేయకన్నయ్య అన్నాడు. అంతే, వెంటనే మాట విన్నాడు. నిజంరా తమ్ముడా, పద వెతుకుదాం. ఎన్నాళ్ళు వెతికాడు, ఎంత కష్టపడ్డాడు. ధర్మం తప్పాడా? అది సహనం అంటే. ధర్మం విడిచిపెట్టకుండా పట్టుకోవడం, పట్టుకుని వెళ్ళాడు. ఆ యుగం కాదు, ఆ యుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. రాస్తే రామకోటి, పాడితే రామనామం, చెబితే రామనామం, ప్రాణోత్క్రమణంలో రామనామం, ప్రతి ఊళ్ళో రామాలయం, తెలిసున్నవాడు తెలియనివాడు అందరూ రామనామ భజన. ఆఖరికి చిన్న పిల్లలు పుట్టినదాదిగా రామచంద్రమూర్తి కథ, శ్రీరామాయణ కావ్యం, అది శాశ్వతంగా ఉండిపోయింది. యుగాలు దాటిపోయినా అలా ఉండిపోయాడంటే నరుడిగా అవతారాన్ని స్వీకరించిన వాడు యుగాలు దాటిపోయినా కీర్తింపబడుతూనే ఉన్నాడు. ఆ నామం అలా ఉండిపోయిందంటే ధర్మము వలన, సహనము వలన ఉండిపోయింది తప్ప కేవలంగా ఏదో ఆయన యొక్క వీరోచిత కార్యానికి నిలబడిపోలేదు. ఎప్పుడు ఏది ధర్మమో అప్పుడు అది ఆచరించాడు, సహనం తప్పి కాదు. కలుసుకున్నారు రామరావణులు, చెప్పాడు విడిచిపెట్టమని, వినలేదు. అప్పుడు రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే అన్నారు మహర్షి. అది సహనం అంటే. అప్పుడు కూడా ఒక బాణం వేస్తే ఒక బాణం, రెండు బాణాలు వేస్తే రెండు బాణాలు, మూడు బాణాలు వేస్తే మూడు బాణాలు, ఒక అస్త్రం వేస్తే ఉపసంహారం, ఒక అస్త్రం వేస్తే ఒక అస్త్రం మీదకి అస్త్రం. అది ధార్మిక యుద్ధం. అందుకే అసలు ఇటువంటి దేశం ఎక్కడుందండి ప్రపంచ పటంలో? ఈ దేశ సంస్కారం లాంటి సంస్కారం ఎక్కడుంది, సంస్కృతి ఎక్కడుంది? కోటి జన్మలు నాకున్నా బెంగలేదు, మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే ఈ దేశంలో ఈ సంస్కృతిలోనే పుట్టాలని కోరుకుంటాను. యుద్ధమే చేసినా ధర్మయుద్ధమే, యుద్ధమే చేయనివ్వండి, రెండు పక్షాలు ఎదురెదురుగుండా ఉండి సూర్యాస్తమయమై సర్వసైన్యాధిపతులు శంఖాలు పూరిస్తే ఎదురు చూస్తున్న శత్రువు చేత చిక్కి జుట్టు పట్టుకుని కత్తెత్తినవాడు కూడా శంఖనాదం వినబడేటప్పటికీ కత్తి దింపి వెళ్ళిపోవలసింది తప్ప ఇక బాణం వేయడానికి వీల్లేదు. అంటే కోపతాపాలు కూడా సూర్యాస్తమయంలో శంఖనాదం వినబడితే ఆగిపోయేవంతే. మీరు మహాభారతం చదవండి, కురుక్షేత్రం, భీష్మాచార్యుల వారు శంఖం పూరించేవాడు సూర్యాస్తమయం అయిందని, అంతే. కత్తులెత్తిన వాళ్ళు, శూలాలెత్తిన వాళ్ళు, ఇలా పొడి చేస్తున్నవాడు శంఖం వినబడి ఆగిపోయాడు అంతే. ఇక శంఖనాదం వినపడ్డాక నాకు వినపడలేదని పొడి చేయడం, నేను ఇంకా ఆపుకోలేకపోతున్నానని యుద్ధం చేయడం ఉండదు అంతే. అంటే ఏ ధర్మయుద్ధం అని పేరు అందుకు వచ్చింది. ఆ చట్రములోకి ఇమర్చారు సహనమన్న మాటలో అంత అర్థం ఉంది. ఆ ధర్మం కోసమే కోపం వచ్చినా తాపం వచ్చినా ధర్మం ముందు ఆగిపోవలసిందే అంతే. అసలు అటువంటి ధర్మయుద్ధాలు జరిగిన దేశం ఒకటి నాకు చూపించండి. సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం చేయకూడదని శంఖం పూరిస్తే అలిసిపోయారు, పడుకోవాలి రాత్రి వెళ్ళి. వాళ్ళు శత్రువులే కావచ్చు, శంఖం పూరించి యుద్ధం ఆపేసిన వాళ్ళు ఎంతమంది? అది ఒక్క నా దేశానికి నా జాతికి మిగిలిన గౌరవం. అది భారతదేశం అంటే, అది ధర్మం అంటే, అది ధర్మమునందు అంతర్లీనమైన సహనము అంటే. మీరు ఏ కావ్యం చూడండి, ఏ పురాణం చూడండి, ఇదే ప్రతిపాదింపబడుతూ ఉంటుంది. మహాభారతం అంతా అంతే, సహనమే. ధర్మరాజు చేతకాని వాడు అనుకుంటున్నారా? ధర్మరాజు లాంటి మహా అనుభావుడు లోకంలో ఉండడు. అసలు ధర్మరాజు పొందినటువంటి వైభవం ఏమిటో ఒక్క పద్యంలో చెప్తుంది ద్రౌపదీదేవి.
ఆ విరాట పర్వంలో భీమసేనుడు ఆగ్రహం చెందితే ధర్మరాజు మీద ధర్మరాజుని అధిక్షేపించి మాట్లాడుతుంటే చెప్తుంది, యవ్వనివాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వని చారిత్రమెల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపు గరపు, యవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపద లినుచుండు, యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబాకు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప వీర వైరి కోటీర మణివేష్టితాంఘ్రితలుడు, కేవలమర్చుడే ధర్మసుతుడు. అది ధర్మజుడంటే. ఆయన ఇంటి ముందు మదగజములు నిలబడి ఉండేవిట. ఆ మదగజముల నుండి స్రవించినటువంటి మదజలముల చేత ఈ భూమి అంతా బురదైపోయి ఉండేదిట. మహారాజులు ధర్మరాజు గారి దర్శనం కోసమని దర్శనం ప్రారంభమైందంటే ఆయన దర్శనానికి తోసుకుని వెడుతుంటే వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలు ఉరుసుకుంటే అందులోంచి రత్నాల యొక్క గుండ ఆ పిండి రాలి నేల మీద పడితే మదజలంతో తడిసినటువంటి భూమి పొడారిపోయేదిట. అదే ఆ ధర్మజుడంటే యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వని చారిత్రమెల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపుగరపు, అంతటి మహితాత్ముడయ్యుండి అంతటి శక్తివంతుడయ్యుండి శూలం పట్టుకుంటే అంత యుద్ధం చెయ్యగలిగిన వాడయ్యుండి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంగానే కాగానే అన్ని రథంలో విడిచిపెట్టి కాలినడకన వెడుతున్నాడు. భీష్మాదులు చూస్తున్నారు ఎందుకు వస్తున్నాడని. తిన్నగా వెళ్ళి తాతగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, తాత యుద్ధంలో మాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అన్నాడు. నువ్విలా వచ్చి ఉండి ఉండకపోతే నిన్ను శపించేవాణ్ణి ధర్మజ అన్నాడు భీష్ముడు. అది ఆయన వినయం. తాత పేరు చెప్తే, తండ్రి పేరు చెప్తే, గురువు పేరు చెప్తే అసలు ద్రోణాచార్యుల వారిని ఎడం పక్క ఉండేటట్టుగా నడిచేవాళ్ళు కాదు పాండవులు. గురువు ఎప్పుడూ కుడి పక్కన ఉండేట్టు నడిచేవారు. అంత మర్యాద. అందుకని అంటుంది ద్రౌపదీదేవి, ఏమనుకుంటున్నావు ధర్మరాజంటే, ఆయన యవ్వాని చారిత్రమెల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపగరుపు. ఉపాధ్యాయుడు వజ్జా ప్రకృతి వికృతి. ఉపాధ్యాయుడై మహానుభావుడు లోకానికంతటికీ వినయం నేర్పగలడో, యవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపద లీనుచుండు. ఆయన ఇలా కడగంట చూస్తే ఐశ్వర్యం వస్తుంది, రాజుని చేయగలడు ఎవరినైనా. అటువంటి ధర్మాత్ముడు ఆయన నిలబడితే వర్షం పడుతుంది, ఆయన నెత్తుటి బిందువు పడితే క్షామం వస్తుంది. అంతటి శక్తివంతుడు. యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబాకు. యవ్వని గుణములు ఈ 7 సముద్రముల మధ్యనున్న భూమిని సముద్రాల్ని దాటి ఆవలి వంకనున్న మేరుపర్వతం మీద అల్లుకున్నాయో అటువంటి వాడు ఆయన. భూరి ప్రతాప మహాప్రదీప దూర వైరి వీర కోటి మణివేష్టితాంఘ్రితలుడు, కేవలమర్చుడే ధర్మసుతుడు. ఆయన పాదములు ఇలా పాదపీఠం మీద పెట్టి ఉంటే ఆయన పాదములు మంచి కాంతిలో కనపడుతుండేవిట. ఏది ఆ కాంతి అంటే, ఆయన పాదముల దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద మహారాజులందరూ వరుస క్రమంలో వచ్చి వంగి నమస్కారం చేస్తుంటే వాళ్ళ కిరీటముల కాంతులలో ఉన్న రత్నముల చేత ప్రకాశింపబడిన పాదముల జంట కలిగిన వాడయా నీ అన్న ధర్మరాజు. అటువంటి వాడు ఎందుకంత కష్టపడ్డాడు? చేతకాని వాడయ్యా. ధర్మానికి కట్టుబడి సహనం వహించాడు. ఆ ధర్మానికి కట్టుబడి కష్టాలు పడ్డాడు. అందుకే పాండవుల కష్టాలంటే వర్ణనాతీతం. ద్రౌపదీదేవి కష్టాలు ఒక్కటే ఒక ఎత్తు. అందుకే విరాట పర్వ ప్రారంభంలో ధౌమ్యుడు ఆస్థాన పురోహితుడు ఆయన వచ్చి చెప్తాడు ధర్మరాజుతోటి, ఏమనుకుంటున్నావో, ఇన్నాళ్ళ అరణ్యవాసం ఒకెత్తు, ఇప్పుడు అజ్ఞాతవాసం ఒకెత్తు. నాయన, ధర్మాన్ని పట్టుకోవడానికి ఎంతో ఓర్పు కావాలి. ఆ ఓర్పు లేని నాడు ధర్మాన్ని విడిచిపెట్టావా శాశ్వత ఫలితాలు రావు. ఇప్పుడు ఎంత ఓర్పుతో ఉన్నారో అంత ఓర్పుతో నువ్వు ధర్మాన్ని పట్టుకోవాలి. సహనము అంటే ధర్మాన్ని పట్టుకోవడానికి ఓర్పు కావాలి. వాళ్ళ మాట మేం వినడమేమిటి అన్నారా, ప్రమాదం వచ్చేస్తుంది అంటూ చెప్తాడు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, జనని ఊరు ప్రదేశంబున ఔర్వుండు అతి నిగూఢంబుగా దగుటయును, ధేను శరీర విలీనుడై మార్తాండు అజ్ఞాత చర్య సలుపుటయును. వినమే,
వదవడి ఇట్లు వీరులు పదపడి తమకు అగ్గమైన వీరుల జయించుటెట్లు ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము అన్నాడు ధౌమ్యుడు. ఏమి పద్యం అండి నిజంగా! తిక్కన గారి పద్యం మహాభారతంలో. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకనాడు దేవేంద్రుడు వృత్రాసుర సంహారం చేసినందుకు వచ్చినటువంటి బ్రహ్మహత్యాపాతకం చేత స్వర్గలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడో కొండల్లో కోనల్లో తిరగవలసి వచ్చింది. నిజం, నేను తప్పు చేశాను కాబట్టి నేను ఈ శిక్ష అనుభవిస్తాను అని చెప్పి వెళ్ళిపోయి కొండల్లో కోనల్లో తిరిగి తాను చేసిన పాపాన్ని పోగొట్టుకుని మళ్ళీ బృహస్పతి పిలిచినప్పుడు వచ్చి సింహాసనం అధిష్ఠించాడు నహుషుడు తప్పు చేసిన తర్వాత. కాబట్టి ఇంద్రుడు కష్టపడి ధర్మాన్ని పట్టుకోలా. అలాగే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, అంతటి శ్రీమన్నారాయణుడు అదితి కడుపులోకి ప్రవేశించాడు. ప్రవేశించడం ఎందుకు ప్రవేశించాడు? బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొడితే తన కొడుక్కి రాజ్యం కావాలని అదితి నారాయణమూర్తిని అడిగితే ఆయన అన్నాడు, ఎంతసేపు ఆయనకి బలిచక్రవర్తిని నిగ్రహించి రాజ్యం తీసుకెళ్ళి ఇచ్చేసేయడం ఇంద్రుడికి. కానీ బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నీ 3 తరాల్లో ఉన్న వాళ్ళని నేను చెనకనన్నాడు. మాట నిలబెట్టుకోవాలి. అవతల అదితికి మాట ఇచ్చినందుకు రాజ్యం ఇవ్వాలి. అందుకుని సమస్త బ్రహ్మాండములు నిండిపోయినటువంటి విష్ణువు వేరొక మార్గం లేక చెయ్యి చాపి యాచించవలసి వచ్చింది. ధర్మానికి కట్టుబడడానికి అంత సహనం పాటించవలసి వచ్చింది. దానికోసమని ఒకరికి పెట్టడమే తప్ప ఒకరిని చాచి చెయ్యి చాపి అడగడం తెలియని వాణ్ణి ఇవాళ ప్రహ్లాదుడికి మాట ఇచ్చినందుకు అదితికి మాట ఇచ్చినందుకు చెయ్యి చాపి అడగవలసి వస్తోంది అని చిన్నవాడైపోయి అమ్మ కడుపున వామనమూర్తి అయి పొట్టి బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఎంత సహనం పాటించాడయా! అడగవలసిన అవసరం లేనివాడు చెయ్యి చాపి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల కావాలని అడగలా? మాట నిలబెట్టుకోవడం అనేటటువంటి ధర్మం కోసం ఎంత సహనం పాటించాడయా! ఆయనే విరాట్ రూపాన్ని తిన్నగా ప్రదర్శిస్తే ఇంద్రుడికి రాజ్యం వచ్చేదా? ఎంత సహనం పాటించాడు మహానుభావుడు! తాను వరం అడగడమా? మహామహులకి వరం అడిగితే ఇవ్వని వాడు తాను వరం అడిగాడు. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిని శ్రావణదారచినాడు శ్రోణనభిజిత్ సంజాత లగ్నంబునం భువనాధీశుడు బుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు పోతన గారు. సమస్త బ్రహ్మాండములు నిండిపోయినవాడు పొట్టివాడై వామనమూర్తిగా పుట్టాడు ధర్మాచరణమునందున్న సహనము వలన. ఒకానొకనాడు ఔర్వుడు భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణులు అదిగో అక్కడ ఉండేటటువంటి మహారాజు గారికి సేవ చేస్తుండేవారు. ఆయనకి పౌరోహిత్యం చేసేవారు. ఆయన ఏదో దరిద్రం వచ్చి ఆ పౌరోహిత్యులందరూ కూడా రాజుగారి ద్రవ్యాన్నంతటినీ తీసుకెళ్ళి ఇళ్లల్లో పాతు వేసి దాచేసుకున్నారని ఆ ఇంటి పురోహితులందరినీ చంపేయమన్నాడు. వాళ్ళందరూ భార్యలతో కలిసి పారిపోయారు. ఆ భృగువంశంలో ఉన్న ఒక బ్రాహ్మణుని యొక్క భార్య అరణ్యంలో తలదాచుకుంది. ఎక్కడ తన కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తారోనని ఆవిడ తన తపశ్శక్తి చేత ఆ పిల్లవాడు ప్రసవం అమ్మకుండా 100 సంవత్సరములు తొడలో దాచుకుంది. అమ్మ ఊరువులందు పెరిగినవాడు కాబట్టి ఆయనకి ఔర్వుడు అని పేరు వచ్చింది. ఆ ఔర్వుడు 100 సంవత్సరముల సహనము వహించి అమ్మ తొడలో కూర్చోలేదయా? ధర్మం కోసం ఓపిక పట్టలా? తొడలో ఉండిపోలా? కాబట్టి ఎంతమంది తమకి కలిసి రానప్పుడు ధర్మాన్ని నమ్ముకుని ఓర్పు పట్టి మళ్ళీ సమయం కలిసి వచ్చినప్పుడు ధార్మికంగా సాధించుకున్నారు. మీరు కూడా అలా ఓర్పు పట్టి ఆపద కోర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము. మీ ఆపద పోయే వరకు ధర్మం తప్పకండి సుమా. ధార్మికంగా ఉండడానికి సహనం పట్టండి తప్ప ఏదో సహనం కాదు, ధర్మం కోసం సహనం. ఏమి సహనం అండి! భారతీయ వాంగ్మయంలో ఉండేటటువంటి సహనం అసలు ఎనలేని సహనం. సీతమ్మ తల్లి సహనం ఎంత గొప్పదో మహాభారతంలో ద్రౌపదీదేవి సహనం అంత గొప్పది. అగ్ని పరీక్ష ఆవిడ సహనానికి ఒకప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించింది పిచ్చి తల్లి. కీచకుడు సైంధవుడు ఒకళ్ళ ఇద్దరా ఆవిడ పాలిట. ఆఖరణ తీరా కురుక్షేత్రంలో తన భర్తలు రాజ్యమంతా గెలిచారు. ఇక పట్టాభిషేకమే తరువాయి. ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు పంచపాండవుల వలన తనకి కలిగినటువంటి కుమారులే రాజ్యానికి ఉత్తరాధికారులు. రాత్రికి రాత్రి గురుపుత్రుడైన అశ్వత్థామ వచ్చి ఉపపాండవుల 5గురి తలలు నిద్దట్లో ఉన్న వాళ్ళవి కోసేశాడు. తెల్లవారేటప్పటికి 5గురు కొడుకులు చచ్చిపోయారు.
ఎవరు తన 5 కొడుకులు, ద్రౌపదీదేవికి ఉన్నదే 5 భర్తల వలన 5 కొడుకులు, 5 కొడుకులు చచ్చిపోయారు. ఏ తల్లి అయినా ముక్కుపచ్చలారని పిల్లలు ఇటువంటి శుభ సమయంలో నిద్రపోతున్న వాళ్ళని క్షాత్రధర్మానికి వ్యతిరేకంగా తన గురుపుత్రుడే, పాండవుల గురువు అంటే తండ్రి లాంటి వాడు, తండ్రి కన్నా ఎక్కువ గురువు, గురుపుత్రుడు గురువుతో సమానుడు కాబట్టి తండ్రి లాంటి వాడు, అతనే వచ్చి చంపేశాడు. ఆవిడ బాధ ఎలా ఉంటుంది? 5 కొడుకులు చచ్చిపోయిన తల్లి ధర్మం గురించి ఆలోచిస్తున్నా అప్పుడు. పైగా అర్జునుడు తీసుకొచ్చి ఎదురుగుండా పడేశాడు అశ్వత్థామని, వీడే చంపేశాడు ద్రౌపదిని 5 కొడుకులు అన్నాడు. ఆవిడంది వీడిని చంపేసేయండి అనలేదు, దౌర్భాగ్యుడా అనలేదు, దుర్మార్గుడా అనలేదు, ధర్మం తప్పలేదు. ఆ ధర్మం కోసం ఎంత సహనం పాటించిందంటే ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింద్లీరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునంచికటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది. అయ్యో నిద్రపోతున్నారు, యుద్ధానికి రాలేదు, వాళ్ళకి యుద్ధం రాదు, యుద్ధ విద్య తెలియదు, పడుకున్న వాళ్ళని చంపేశావు కదయ్యా, ఎందుకయ్యా ఇలా చేశావు అని వెంటనే ఆవిడంది, ద్రోణితో సికింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. అసలు ద్రోణాచార్యుల వారు చనిపోయినప్పుడు ద్రోణాచార్యులతో పాటు సతీసగమనం చెయ్యాలి ద్రోణుడి భార్య, కానీ చచ్చిపోలేదు ఆవిడ, బతికుంది. ఎందుకో తెలుసా? కొడుకుని చూసుకోవాలని బతికుంది. తన భర్త చచ్చిపోయాడు, ఉన్నదొక్క కొడుకు అశ్వత్థామ. ఆ అశ్వత్థామని పంచపాండవులు ఎంతటి ప్రచండ వీరులో తెలుసు ఆవిడికి, తన భర్త వలననే విలువిద్య నేర్చుకున్నారు. ఆ 5 కొడుకుల్ని చంపేశారని తెలిసి అర్జునుడు కట్టి తెచ్చి ఇక్కడ పారేశారని తెలిస్తే చచ్చిపోయారని నేను ఏడుస్తున్నాను, చచ్చిపోతాడేమోనని ఆ తల్లి ఎంత ఏడుస్తోందోనయ్యా. చచ్చిపోయి పిల్లలు నేను ఎలాగో ఏడుస్తున్నాను, చచ్చిపోతాడేమోనని గురుపత్ని ఎందుకు ఏడవాలి? తప్పు కదూ. కాబట్టి అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తమై పొక్కుచునున్న భంగి నినుబోర కిరీటి నిబద్దు చేసి నేడిక్కడకి ఇచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచో బొక్కుచున్నదో అందావిడ. భవదీయమాత, దుష్టుడా నీ తల్లి అనలేదు, భవదీయమాత మీ అమ్మగారు అందావిడ. ఎక్కడ ఏడుస్తోందోనయ్యా పాపం కొడుకు కోసం. గురుపుత్రుడిని చంపడం గురువుని చంపడంతో సమానం. ఏమయ్యా ద్రోణుడి యొక్క రూపంతో ఉన్నావే, నీ గురుపుత్రుల్ని చంపేశావు, ఎంత పని చేశావయ్యా. అమ్మ ఏడుస్తోందేమో, తొందరగా వెళ్ళిపో, కట్లు విప్పేసి రథం మీద కూర్చోబెట్టి పంపేయండి అంది. ఉంటారా ద్రౌపది లాంటి స్త్రీలు? ఉంటారా ద్రౌపది లాంటి మహాపతివ్రతలు? అటువంటి ద్రౌపదీదేవి మీద కూడా అక్కర్లేని విషయాల పుస్తకాలు రాసుకునే స్థితికి మనం జారిపోయాం. దానికి సమర్థన. కాబట్టి అంతటి మహాపతివ్రత ఆ ధర్మానికి గురుపుత్రుణ్ణి చంపకూడదన్న ఒక్క వేదవాక్యానికి బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు కావునా అంటాడు కృష్ణ పరమాత్మ. బ్రాహ్మణుణ్ణి చంపకూడదు, అందున గురుపుత్రుడు గురువుతో సమానం చంపకూడదని నోటి వెంట ఒక పరుషవాక్యం కూడా అనకుండా 5 కొడుకులు చచ్చిపోయిన ధర్మం కోసం సహనం పట్టింది. అది సహనం. ఆ సహనం ఎక్కడుందో అక్కడ ధర్మం ఉంది, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు, ఎక్కడ పరమేశ్వరుడు ఉన్నాడో అక్కడ లోకం సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది. అసలు ఈ దేశం యొక్క మూలకందాలన్నీ ఎక్కడున్నాయంటే ఆ ధర్మమునందున్నాయి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని అనుష్ఠిస్తే ధర్మం కాపాడుతుంది. ధర్మమునందు అనురక్తి కల్పించగలిగినది కాబట్టి ఆ సహనమంత గొప్పది. సరే, నేను ఈ క్షమా అన్న గుణం గురించి అలా చెప్తూ వెళ్ళాను అనుకోండి, ఇన్ని కావ్యాలు ఎన్ని పురాణాలు ఎన్నిటిని తీసుకొచ్చి చెప్పినా ఆ సహనం అన్న గుణంలోకే వెళ్ళిపోతాయి. అన్నిటి ప్రతిపాదన చివరికి దాంట్లోకి వెళ్ళి చిత్రనలీయము అని మహాభారతాంతర్గతంగా నలదమయంతుల కథ ఉంది. చిత్రనలీయము అని ఒక పుస్తకం. అబ్బో, అందులో అసలు ఏమి రచనో. అందులో అంటుంది ఆవిడ, ఆ నలుడు వంటవాడి రూపంలో ఉంటే గుర్తుపట్టేస్తుంది, గుర్తుపట్టి దమయంతి చిలికెత్తే అంటుంది, ఏమి మహానుభావుడు నలుడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పట్టెనేడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటుంది. ధర్మానికి కట్టుబడి వంటలవాడిగా ఉన్నాడు, ధర్మానికి కట్టుబడి భీమసేనుడు వంట చేశాడు, ధర్మానికి కట్టుబడి నకుల సహదేవులు తంత్రీపాలుడు తామగ్రంథిగా ఉన్నారు.
ధర్మానికి కట్టుబడి మహాపరాక్రమవంతుడు ద్రోణుడంతటి వాడు తన శిష్యుడు వచ్చేస్తుంటే రథం మీద గురువు పొంగంటే శిష్యుడిని చూసుకున్నప్పుడు ఎంత సంతోషపడిపోతాడో తిక్కన గారి పద్యాల్లో చూడాలి. వచ్చెడువాడు ఫల్గునుడు కాననవశ్యము గెల్తు మనంగరాదు, ఎంత సంతోషపడిపోతాడో మహానుభావుడు. అటువంటి అర్జునుడు సైరంధ్రీ రూపంలో అంతఃపురంలో ఆటపాటలు నేర్పుకున్నాడు ఆడవాళ్ళకి. ఎవరి కోసం? వాళ్ళకేం గడవక కాదు, వాళ్ళకున్న శక్తితో వాళ్ళు రాజ్యాలు ఏలలేక కాదు, ఒక బోయపల్లిని ఆక్రమించగలరు, ఏమీ కాదనుకుంటే. అంత చేతకాని వాళ్ళు కాదు. ధర్మం కోసం, అన్నగారన్న మాట కోసం ఇంతమంది తలలు వంచి సహనం వహించారు. ఎక్కడ ధర్మాన్ని పట్టుకోవడానికి నువ్వు అంతగా నిలబడగలవో, వహించగలవో, సహించగలవో, భరించగలవో అది సహనం. అంతేకాని అర్హత లేని దానికి అర్రులు చాచి తిరస్కరింపబడి ఓర్పుతో ఉన్నాననడం సహనం కాదు. సహనం అన్న మాటకి తప్పు వ్యాఖ్యానం చెప్పడం. కాబట్టి ఆ శాస్త్రప్రోక్తమైనటువంటి సహనము పరమేశ్వరానుగ్రహంగా మనకందరికీ అబ్బి మన జీవితాలు పండాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ క్షమాపుష్పం విశేషత అనడానికి కారణం అది. అంటే నేను పూర్తి చెయ్యాలి అని పూర్తి చేయడం తప్ప నిజంగా క్షమాపుష్పం విశేషత అదొక్కటి ఒక 42 రోజుల ప్రసంగం. కానీ పూర్తి చెయ్యాలి కాబట్టి పూర్తి చేసేసాను. రేపు శాంతి పుష్పం, దాని గురించి ఎవరికి అక్కర్లేదు శాంతి, అందరికీ కావలసిందే అది. అటువంటి శాంతి పుష్పం. అందుకే పరమేశ్వరుడు అన్నాడు, ఎవరు సహనమన్న పుష్పాన్ని చేత పట్టుకున్నారో విశేషత వాడి మీద ప్రత్యేకంగా చూస్తాను, అబ్బో వీడి ఎంత ధర్మానుష్ఠానం రా, ఎంత సహనం రా, నాకు ప్రీతిపాత్రుడు వాడు అన్నాడు. రేపు ఆ పువ్వు గురించి పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.